హరే కృష్ణ. ప్లీజ్ మాతాజీ దండవత్ ప్రణామ్. అందరికీ ధన్యవాదాలు ఈరోజు జాయిన్ అయినందుకు. అందరికీ ఈ సుందరాకాండ ప్రోగ్రామ్ అలాగే ఏ, భగవద్గీత సారాంశం 6 సెషన్ల ప్రోగ్రాంలకి స్వాగతం. సో ముందుగా మనం ఒక చిన్న కీర్తన చేసుకుందాం. సో కీర్తన తర్వాత మనం అసలైన సెషన్ ఇంట్రడక్షన్ అనేటువంటి ప్రారంభించాం. ఈ కీర్తన లక్ష్మణాచార్య అనే వైష్ణవ ఆచార్యులు మనకి రచించారన్నమాట. ఇది చాలా మందికి ఇది తెలిసినదే. అంటే ఏంటి? రఘుపతి రాఘవ రాజారా. కానీ ఒక మహా వ్యక్తి దాన్ని మార్చి రాశారు. కానీ అది వేరే విధంగా రాశారు, కానీ అది శాస్త్రీయబద్ధమైనది కాదు. సో ఈ ఏదైతే మనకి పరంపరలో వస్తుందో ఆ కీర్తనలు, అప్పుడు అది ఆ క్లాసులు లేదా అది లెక్చర్స్, మనం ఇవన్నీ పరంపర ద్వారా అది మన సెషన్ లోకి వెళ్లే ముందు చర్చించుకున్నాం. అందులోకి వెళ్ళేది అవన్నీ చర్చించుకుంటాం. సో ఇది అసలైన పాట. మిగతా కీర్తనవన్నీను మార్చి రాసిన కీర్తన. సో ఇప్పుడు ఆ లక్ష్మణాచార్యుల కృపతో మనం ఈ కీర్తన మనం పాడతాం. రఘుపతి రాఘవ రాజా రామ పతిత పావన సీతారాం. रघुपति राघव राजा राम पतित पावन सीताराम. सीताराम जय सीताराम. सीताराम जय लक्ष्मण हनुमान. सुंदर विग्रह मेघश्याम गंगा तुलसी शालग्राम. सीताराम जय सीताराम. सीताराम जय लक्ष्मण हनुमान. भद्रगिरीश्वर सीताराम भगत जन प्रिय सीताराम. सीताराम जय सीताराम. सीताराम लक्ष्मण हनुमान. जानकी रमण सीताराम. जय जय राघव सीताराम. सीताराम जय सीताराम. सीताराम जय लक्ष्मण हनुमान. रघुपति राघव राजा राम पतित पावन सीताराम. हरे कृष्णा 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 हरे हरे. हरे राम 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 हरे हरे. हरे कृष्णा 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 हरे हरे. हरे राम 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 हरे हरे. हरे कृष्णा 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 हरे हरे. हरे राम 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 हरे हरे. जय प्रभुपदा जय प्रभुपदा. जय प्रभुपदा जय प्रभुपदा. जय जय गुरुदेव गुरुदेव. गुरुदेव जय जय गुरुदेव. जय जय गुरुदेव गुरुदेव. गुरुदेव जय जय गुरुदेव. जय सीताराम लक्ष्मण हनुमान की जय. ఇంకా మనం ఏదైనా ఆధ్యాత్మికమైన ప్రోగ్రామ్ స్టార్ట్ చేసే ముందు మంగళాచరణ ప్రేయర్స్ మనం భగవంతుడు ఆ భక్తుల ఆశీస్సుతో మనం ప్రారంభించాలనే ఉద్దేశంతో ఈ మంగళాచరణ ప్రేయర్స్ అనేది మనం ఇప్పుడు ప్రతి క్లాస్ లో ముందు చేసుకుంటాం. ఏముంటుంది మరి? ఓం అజ్ఞానతిమిరాంతస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతాపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ. श्रीरूपं साग्रजातां सहगणा रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनासहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपदान् सहगणा ललिता श्रीविशाखान्वितं स. हे कृष्णा करुणा सिन्धु दीनबन्धो जगत्पते
गोपेश गोपिका कांता राधा कांता नमोस्तुते तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्त वृंद అందరూ ఒకసారి చెయ్యండి హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీ వ్యాసం తతో జయం ఉదీరయే నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయ భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికి కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః नमः पंकजनाभाय नमः पंकजमालिने नमः पंकजनेत्राय नमस्ते पंकजाङ्घ्रे नमो महावदन्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नामिने गौरतिसे नमः नमो ब्रह्मण्याय देवाय गो ब्राह्मण हिताय च जगद्विताय कृष्णाय गोविन्दाय नमो नमः नमः ओम विष्णुपदाय कृष्ण प्रेष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामी निति नामिने नमस्ते सारस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पश्चात देश तारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्ण कृष्णा हरे 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 राम 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 हरे हरे तुम करोति वाचालं पंगुं लंगायते यत्कृपातं हम वंदे श्री गुरु दीनतारिणं श्री परमानंद माधवं श्री चैतन्य ईश्वर ओम अभद्रो पवित्रो वा सर्वावस्थं गतोऽपि वा यस्मरेत् पुण्डरीकाक्षा सा बाह्यं यन्त्रं शुचि श्री विष्णु विष्णु అందరికీ మరొకసారి ఈ సుందరాకాండ ప్రోగ్రామ్ కి స్వాగతం. మనం ఈ రోజు ఒక ఫ్యూ మినిట్స్ కొంచెం ఎక్కువసేపు అంటే మామూలుగా 10:30 నుంచి 12:30 వరకు మనం అనుకున్నాం. ఈ రోజు మొదటి సెషన్ ఇంట్రొడక్షన్ కూడా కలిసి ఉంటుంది కాబట్టి ఒక 5 నిమిషాలు అటు ఇటు అయినా మీరు దయచేసి నన్ను మన్నించి మీరందరూ ఉంటారని ఆశిస్తున్నాం. సో ముఖ్యంగా ఏంటి, ముందుగా భక్తులందరికీ రాజు ప్రభు, సాగర్ ప్రభు, జగన్నాథ ప్రభు, విరాట రాజు ప్రభు, శ్రీదేవి మాతాజీ, నాగలక్ష్మి మాతాజీ, పద్మప్రియ మాతాజీ, పరిశిష మాతాజీ, పుష్కల, అభిషేక్ ప్రభు, వేణుగోపాల ప్రభు, కళ్యాణి మాతాజీ, ధన్యవాద. ఈ రోజు మీరందరూ నాకు ఈ అవకాశం సుధావకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. నేను మీ అందరి సేవకుడిని. ఆ సేవా భావనతోనే ఈ ఉత్తరాఖండ ప్రోగ్రాం ఇప్పుడు ప్రారంభించబోతున్నాను. మీ అందరి ఆశీస్సులు వెల్ విషింగ్ అని నా మీద ఉంటాయని కోరుకుంటున్నాను. ఇందులో ఏదైనా తప్పు నేను మాట్లాడుతున్నాను అంటే అదంతా నా అహంకారం ద్వారానే మాట్లాడుతున్నాను తప్ప ఇంకా ఉద్దేశం లేదు. ఏదైనా మీకు మంచి సమాచారం వచ్చినట్లయితే ఇదంతా మా గురువు గారు, దాని పరమ పూజ్య డివైన్ గ్రేస్ ఏసీ భక్తివేదాంత స్వామి శ్రీల ప్రభుపాద్ ఇస్కాన్ ఫౌండర్ ఆచార్య, ఆయన అదర్ వైష్ణవ ఆచార్యులకి వీరందరికీ చెందుతుంది. నేను జస్ట్ ఇందులో ఒక నిమిత్త మాత్రంగా మీ అందరికీ ఈ సుందరకాండ మీకు అందించే ప్రయత్నం చేయబోతున్నాను. సో మీరందరూ నన్ను ఒక సేవకుడిగా, మీ ఇంట్లో ఒక పని మనిషి ఒక తప్పు చేస్తే ఎలా
ఓర్పుతో సహనంతో మీరు క్షమిస్తారో అలాగే నన్ను కూడా క్షమిస్తారు అనేది కోరుకుంటున్నాను. సో ముఖ్యంగా ఇప్పుడు వచ్చిన ఈ సుందరకాండ మనందరికీ తెలుసు. రామాయణంలో ఒక భాగం. రామాయణంలో అనేక కాండాలు ఉన్నాయి. బాలకాండ, అయోధ్యకాండ, అదే కిష్కింధకాండ, యుద్ధకాండ, అరణ్యకాండ, అలాగే అందులో ఒకటి వచ్చింది ఈ సుందరకాండ. ఈ ఈ విశేషం ఏంటంటే ఈ సుందరకాండ presently ఇక్కడ మన ఇస్కాన్ లో వచ్చింది ఏంటి అంటే యాజ్ ఇట్ ఈస్, ఏది ఎలా ఉందో అలాగే మీ అందరికి ఆచార్యులు మనందరికీ ఇచ్చే ప్రయత్నం చేశారు. అదే మీ అందరికి కూడా ఈ జూమ్ సెషన్ ద్వారా మీ అందరికీ నేను అందించే ప్రయత్నం చేస్తున్నాను. సో ముఖ్యంగా మన శాస్త్రాలు నేర్చుకునే ఉంది. చాలా మంది యూట్యూబ్ వాటిల్లోని అనేకమైన ప్రసంగాలు ఇస్తూ ఉంటారు. అందులో చాలా మటుకు నీకు కరెక్ట్ ఉన్నాయి, స్టేట్మెంట్స్ కరెక్ట్ గా ఉంటాయి, ఫ్యాక్ట్స్ కరెక్ట్ గా ఉంటాయి. కానీ అది విన్న తర్వాత మనలో భావన మారిందా లేదా? ఇలాంటి ప్రోగ్రామ్స్ బోల్డ్ అని జరుగుతూ ఉంటాయి. అనేక ప్రోగ్రామ్స్ ఎక్కడ ప్రపంచంలో జరుగుతూ ఉన్నాయి. సుందరకాండ పారాయణం మన ఇంట్లో అందరూ చేస్తూ ఉండొచ్చు. కానీ మనలో హృదయంలో పరివర్తన జరిగిందా లేదా? ఇన్ఫర్మేషన్ అనేది చాలా దగ్గర ఉన్నది. మన యూట్యూబ్ ఇవన్నీ మొబైల్ ఫోన్స్, ల్యాప్టాప్స్ ఇలాంటి వచ్చిన తర్వాత ఇన్ఫర్మేషన్ కి అసలు కొరతే లేదు. ఎక్కడ పెడితే అక్కడ రకరకాల ఇన్ఫర్మేషన్స్ వస్తూ ఉన్నాయి. కానీ ఆ ఇన్ఫర్మేషన్ కరెక్టా కాదా? అది మనం అందుకే ఒక పరంపర అనేది ఉంటుంది. గురువు శిష్య పరంపర. అది మనం డీటెయిల్స్ గా ఎందుకు ఇంపార్టెన్స్ అది కూడా మనం తెలుసుకుందాం. సో ముఖ్యంగా ఈ సుందరకాండ ప్రోగ్రామ్ లో మనకు మొత్తం 4 సెషన్స్ ఉన్నాయి. ఈ అద్భుతమైన కాండం సుందరకాండంలో 4 సెషన్లు. మొదటి సెషన్ లో మీరు చూసినట్లయితే హనుమంతుడు భక్తి మరియు విశ్వాసం. మనకి ముందు భక్తి ఉంటుంది. భక్తి అంటే ఏంటి? దాని విశ్వాసం అనేది ఏంటి? సో భక్తి మరియు విశ్వాసం అది హనుమంతుడిలో ఎలా ఉన్నది, దాని నుంచి మనం ఏంటి నేర్చుకోబోతుంది. అలాగే రెండో సెషన్ చూస్తే నేను రాముడిని సేవకుడిని మాత్రమే అనేది ఒక ఐడెంటిటీ హనుమంతులు మనందరికీ అందిస్తున్నారు. మూడోది భక్తి మార్గంలో వచ్చే ఆటంకాలు. మన లైఫ్ లో బోల్డ్ అనే ఆటంకాలు వస్తాయి, ప్రతిదీ ఏదంటూ వస్తాయి. మన ఆఫీసులకు వెళ్ళినప్పుడు ఆటంకాలు వస్తాయి, మన ఏ కార్యం చేసినా ఆటంకాలు వస్తాయి. అలాగే భక్తిలో కూడా మనకి కొన్ని ఆటంకాలు వస్తాయి. ఎందుకంటే ఇప్పుడే మనం శుద్ధ భక్తి వైపు మనం మూవ్ అవుతున్నాం. ఇక్కడ ఆచార్యులు రకరకాల ఎనాలజీస్ ఇస్తారు, కంపారిజన్స్ ఇస్తుంటారు. సో ఇక్కడ ఏమైంది, సీత రాముడి నుంచి దూరం అయిపోయింది. ఒక కథనం ప్రకారంగా, ఒక ఎనాలజీ ప్రకారంగా సీతమ్మ వారిని ఒక సీతమ్మ వారు అబ్వియస్లీ భక్తురాలే. సో ఒక భక్తుడు గాని ఒక భక్తురాలు గాని భగవంతుడి నుంచి దూరం అయిపోయారు. ఇప్పుడు ఈ భగవంతుడు దగ్గరికి రావాలి. ఒక గురువు అనేవాళ్ళు, లైక్ హనుమంతుడు లాంటి గురువు ఈ ఇద్దరిని ఒక దగ్గర చేర్స్తారు. కానీ ఈ చేర్చే ప్రయత్నంలో కొన్ని ఆటంకాలు వస్తాయి. మనం ఈరోజు చక్కగా జాయిన్ అయ్యాం, ఈరోజు ఇంటర్నెట్ కనెక్షన్ ఉంది, ఏముండదు. ఆ రోజు మనకి ఇంటర్నెట్ ప్రాబ్లం వస్తుంది, లేదా మన ఇంటికి ఎవరో చుట్టాలు వస్తారు, లేదా మనకి ఇంట్లో బోల్డ్ అనే అదర్ ప్రయారిటీస్ వస్తాయి. రకరకాల రకరకాల సిచ్యువేషన్స్ లో మన లైఫ్ లో వస్తూ ఉంటాయి. కానీ ఇవన్నీ అధిగమించి మనం ఆ భక్తుడి దగ్గరికి చేరుకోవాలి. ఆ భక్తి దగ్గరికి చేరుకోవాలి ఎలాగా అనేది ఈ సెషన్ లో మనం చూద్దాం. 4వ సెషన్ అసలైన సెషన్ ఏంటి? భక్తి సేవాభావం. భక్తి అంటే ఏంటి? మనం చెప్తుంటాం, నేను ఒక భక్తుడిని. మనందరూ తెలుసో తెలియకో ఆ రామ భక్తుడివే, అది తెలుసో లేదుకో ఆ కృష్ణ భక్తుడివే. కానీ భక్తి అంటే ఏమిటి? కేవలం అంటే ఒక కొబ్బరికాయ కొట్టడము, అర్చన చేయడము, లేదా సహస్రనామం చదువుకోవడము, లేదా అగరబత్తి చెప్పడము, ఇది కేవలం అదొక్కటే కాదు. ఇది పార్ట్ మనలోకి. ఇవన్నీ కూడా కలిసి వస్తాయి. కానీ అది ఒక్కటే భక్తి కాదు. భక్తి అంటే సేవాభావం. ఈ సేవాభావం అంటే ఏంటి? ఎలా మనం తెలుసుకోవాలి? హనుమంతుడి లైఫ్ స్టోరీ ద్వారా మనం ఈ సేవాభావం తెలుసుకోవాలి. ఈ 4 సెషన్స్ అయిన తర్వాత మనకి భక్తి అంటే ఏమిటి అని ఒక అవగాహనకు వస్తుంది.
ఇక మన భక్తులుగా మారలేం కానీ దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసే ప్రాసెస్ లో ఉన్నాం. ఈ భక్తి ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ చేసినప్పుడు మనకి భగవద్గీత అంటే ఏమిటో అర్థం. ఆది శంకరాచార్యులు వారు చెప్పారు, అన్ని శాస్త్రాలు, ఎన్నో శాస్త్రాలు ఉన్నాయి, వేదాలు అన్ని ఉన్నాయి, 4 వేదాలు, 108 ఉపనిషత్తులు, వేదాంగాలు, ఇవన్నీ బోర్డు ఉన్నాయి. ఇవన్నీ కలుపుకొని దాదాపు 3 లక్షల, దాదాపు 4 లక్షల శ్లోకాలు ఉన్నాయి అన్ని కలుపుకుంటే. ఈ రోజు మనందరికీ ఆ 4 లక్షల శ్లోకాలు చదువుకోగలమా? చదువు. కానీ ఆది శంకరాచార్యుల వాళ్ళు బాగా చెప్పారు, సర్వోపనిషదో గావో దొగ్ధ గోపాల నందన. అన్ని ఉపనిషత్తులు, అన్ని శాస్త్రాలు అన్ని కలిపిన తర్వాత ఆ ఏదైతే ఎసెన్స్ వస్తుందో ఆ ఎసెన్సే భగవద్గీత. మన భగవద్గీత అర్థం అయితే చాలు, అన్ని శాస్త్రాలు కూడా అర్థమయ్యేటట్టే. కానీ ఈ భగవద్గీత అర్థం అవడం ఎలా? కృష్ణుడు భగవద్గీతలో చెప్తున్నాడు, భక్తోస్మి సఖాచేతి. అర్జున, నీకు ఇది ఎందుకు నేను చెప్తున్నానంటే, ఫస్ట్ నువ్వు ఒక భక్తుడివి. నేను భక్తుడు అంటే ఏంటి, మనకి ఎలా భక్తుడు క్వాలిటీస్ ఎలా ఉంటాయి ఇది మనకు అర్థం కావడానికి కోసమే ఈ సుందరకాండ. సో మనలో ఓ భక్తి భావం పెంపొందిన తర్వాత భగవద్గీత అంటే ఏమిటో మనకి ముందుకు అర్థమవుతుంది. అది 6 సెషన్లో మనం ఏంటి, ఆనందం పొందడం ఎలా. మనందరం ఆనందం కోసం చూస్తాం, ప్రతి ఒక్కరూ ఆనందం కోసమే చూసుకునే వాళ్ళే, అందులో డౌట్ లేదు, సందేహం లేదు, ఎటువంటి లేదు. కానీ ఆ ఆనందం ఎలా పొందాలి, నిజమైన ఆనందం మనకి ఎలా లభిస్తుంది అనేది మొదటి సెషన్. రెండవది, మనం తెలుసో నమ్ముతున్నాం, భగవంతుడు ఉన్నాడా. చాలా మంది క్వశ్చన్స్ అడుగుతుంటారు, అసలు భగవంతుడు ఉన్నాడా, భగవంతుడు మానవ సృష్ట్యా లేదా మానవుడు భగవంతుడు సృష్ట్యా, ఎవరు సృష్టించారు. మనకి తెలుసు, మన నమ్మకం ఉన్నది, కానీ దానికి ఆన్సర్స్ సాలిడ్ గా మనకు కావాలి. ఎందుకంటే ఈ రోజులో చాలా మంది నాస్తికవాదులు, ఇతర ఇతర వ్యక్తులు మనని ప్రశ్నిస్తున్నారు. మనకి తెలియాలి, ఈరోజు సైంటిఫిక్ గా మనం తెలుసుకోవాలి భగవంతుడు ఉన్నాడా లేడా. మూడవది, నేను ఎవరిని. మన అనేక కార్యక్రమాలు చేస్తాం, మన సేవలు చేస్తున్నాం, భక్తి చేస్తున్నాం, అన్ని చేస్తున్నాం, కానీ నేను ఎవరో నాకు తెలియదు. నేనెవరో మనకు తెలియకపోతే మనం చేసే సేవ ఎలా తెలుస్తుంది? సో మనకు నేనెవరో తెలుసుకోవాలి, దాని ద్వారా భగవంతుడు ఏంటనేది మనకు అర్థమవుతుంది. నాలుగవది, ముఖ్యమైనది, ఒకరే భగవంతుడా లేదా అనేక భగవంతులు ఉన్నారా. ముక్కోటి దేవతలు ఇదే అని అంటాం, మనకు తెలుసు. కానీ ఒక్కరి దేవతల, ఇతర మతాల్లో చెప్తున్నారు మాకు ఒకడే భగవంతుడు, కానీ సరే భగవంతుడు ఉన్నారా కాదా అనేది మనం శాస్త్రయుక్తంగా, ఎక్కడో కాల్పనికంగా కాదు, నేను చెప్పబోయే ప్రతిదీ శాస్త్రంలోంచి శ్లోకం పై శ్లోక మీకు అందరికీ చూపిస్తా. శ్లోక, ఒక్కొక్క శ్లోకాలో ఈ భగవంతుడు ఎవరు అనేది మనకి చెప్తుంటారు. 5వ సెషన్, మంచి వాళ్ళకి చెడు ఎందుకు జరుగుతుంది, మనకి ఎందుకు ఈ కష్టాలు వస్తున్నాయి. మీరందరికీ డౌట్ వస్తుంది కదా, నేను ఎంతో మంచిగా ఉన్నాను, నేను ఎన్ని తప్పు చేయలేదు కదా, మనకి ఎందుకు ఈ కష్టాలు వస్తున్నాయి. కర్మయోగం ఏంటి ఏంటి. ఆఖరిగా ఈ భగవద్గీతని ప్రాక్టికల్ గా, ఏదో థియరిటికల్ గా కాదు, సెంటిమెంటల్ గా కాదు, ప్రాక్టికల్ గా మన లైఫ్ లో ఎలాగా ఇంప్లిమెంట్ చేయాలి అనేది ఆఖరి సెషన్. ఆ తర్వాత మనకి ఆ కృష్ణ కృప ఉంటే, ఆ రాముడు అనుగ్రహం ఉంటే మనం భగవద్గీత డీటెయిల్డ్ సెషన్ లోకి వెళ్దాం. దాదాపు 700 శ్లోకాలు, ఒక్కొక్క సెషన్ లో 10 శ్లోకాలు మనం తాత్పర్యంతో అర్థం చేసుకుని మన లైఫ్ లో ఎలా ఇంప్లిమెంట్ చేద్దాం అనే దానితోనే మనం ముందుకు వెళ్దాం. సో ఇప్పుడు ఈ సుందరకాండంలో హనుమంతుడు గురించి మనకి ఎక్కువగా విశేషంగా మనకి వస్తూ ఉంటుంది. మీరు కాసేపు మామూలుగా బయట ఆలోచించి చూస్తే మనం రకరకాల దేవీ దేవతలు, భగవంతులు వీరందరూ ఉన్నారు. రాముడు గాని, కృష్ణుడు గాని, శివుడు గాని, ఇలాగా చాలా మంది ఉన్నారు మనకి. కానీ ఒక్కొక్క దగ్గర మనం చూస్తూ ఉంటే ఏదో ఒక రకమైన, అంటే భగవంతుల్లో కాంట్రవర్సీస్ ఉండవు, అది మనం కానీ చాలా మంది దాంట్లో కాంట్రవర్సీ క్రియేట్ చేస్తారు. ముఖ్యంగా కృష్ణుడిని, రాముడు ఏంటి, తన భార్యను కాపాడుకోలేడా, ఈయన భగవంతుడు ఏంటి, ఇదేమిటి ఇలాగా, సీతమ్మ వారిని అడవిలో వదిలిపెట్టేసేది మన ఆయన భగవంతుడా. ఇలాంటి చాలా మంది కాంట్రవర్సీస్ క్రియేట్ చేస్తారు. కాసేపు దాన్ని పక్కన పెడతాం. కానీ అది ఎటువంటి మచ్చలేని ఒక భక్తుడు గురించి, అందరిని ఆకట్టుకునే ఒక భక్తుడు ఎవరు అని అంటే చాలా మంది ఉన్నారు.
ప్రాధాన్యంగా ఉన్నది హనుమంతుల వారు. ఎక్కడ చూడండి హనుమంతుల వారిలో ఎటువంటి కాంట్రవర్సీలు కానీ మీకేమి ఈయన ఎందుకు ఇలా చేశారు, ఆయన ఎందుకు అలా చేశారు అనేది ఎక్కడా లేదు. యూనివర్సల్ గా ప్రతి వాళ్ళు హనుమంతుల్ని అది ఏమంటారు ఆరాధించేవారు. ఈవెన్ వైట్ హౌస్ లో కూడా ఒక అందమైన హనుమంతుల వారి విగ్రహాన్ని కూడా స్థాపించుకున్నారు. యుఎస్ లో వాటిలో కనుక చాలా మంది హనుమంతుల వారిని యాక్సెప్ట్ చేశారు. అలాగే ఇతరుల దేశాలు కూడా చూసినట్టు మలేషియా వాటిలో కూడా చూసినట్లయితే హనుమంతుల వారు కూడా ప్రాధాన్యంగా పూజించబడుతున్నారు. ఎందుకు ఈ హనుమంతుల వారు ఇటువంటి క్వాలిఫికేషన్స్? అయితే కృష్ణ భగవద్గీతలో అనేక యోగములు చెప్తారు. కర్మయోగం, జ్ఞాన యోగం, అష్టాంగ యోగం, రకరకాల యోగం గురించి అర్జునుడికి చెప్తుంటారు అనమాట. అయితే కన్క్లూజన్ స్టేట్మెంట్ లో 6వ చాప్టర్ 26వ చాప్టర్ 47వ అధ్యాయం 47వ శ్లోకంలో భగవంతుడు కృష్ణుడు అర్జునుడికి ఏం చెప్పారు? యోగినామపి సర్వేషాం మద్గతేరంతరాత్మన శ్రద్ధావాన్ భజతే యో మాం సమే తమో మత. భగవద్గీత 6:47. యోగులు ఉన్నారు 8 మంది. యోగా అంటే ఏంటి? భగవంతుని చేరుకునే మార్గము. భగవంతుని చేరుకునే మార్గంని యోగము అని అంటారు. కానీ చాలా మంది యోగం అంటే జిమ్నాస్టిక్స్ ఇవి అని చూస్తారు. ఓకే, అంటే అవి అన్ని అష్టాంగ యోగంలో ఒక చిన్న భాగం మాత్రమే. కానీ అది అసలైన యోగము కాదు. యోగము అని అంటే భగవంతుని కనెక్ట్ చేసే మార్గము అని యోగము అంటారు. ఈ ఈ మార్గంలోకి వెళ్ళే వాళ్ళందరినీ యోగిలు అంటారు. ఈ యోగుల్లోనికి హైయెస్ట్ ఎవరు అని అంటే ఇక్కడ శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్తారు. యోగుల్లో అందరికన్నా శ్రేష్ఠుడు ఎవరు అంటే నా భక్తుడే. రామ భక్తుడు, లేదా కృష్ణ భక్తుడు, లేదా విష్ణు భక్తుడు, వీళ్ళందరూ ఆ భక్తులకి సరే యోగుల్లో అందరికన్నా పరమ యోగులు. ఎందుకు అంటే ఎల్లప్పుడూ వీళ్ళందరూ కూడా కృష్ణుడు కానీ రాముడి తాలూకా సేవలో ఉంటారు. సేవలో ఉంటారు, నిత్యం సేవలో ఉంటారు. ఇక్కడ చూడండి మన స్క్రీన్ లో హనుమంతుడు వారు ఎలా నిల్చున్నారు. ఒక దీని ఆల్వేస్ యాక్టివ్ మోడ్ అంట. వీర ఆసనం. ఆసనాల్లో బోర్డులు ఉంటాయి. ఇది వీరాసనం. ఇది హనుమంతుల వారు సంజీవిని పర్వతం ఎత్తే ముందు ఆయన డిస్కవర్ చేసిన ఒక పోస్టర్ అన్నమాట. చూడండి, ఒక తొడ పైకి ఉంటుంది, ఒక తొడ కింద ఉంటుంది. ఇలా ఎందుకున్నది అంటే ఎప్పుడు రామసేవ కోసం ముందంటూ ఉంటారు. రామ ఇలా చెప్పకండి చిటికి వేయగానే పరిగెట్టడానికి రెడీగా ఉంటారు అనమాట హనుమంతుల వారు. ఇటువంటి భక్తులు అటు. సో ఆల్వేస్ నన్ను కొలుస్తూ ఉంటారు. ఆల్వేస్ నా గురించి ఆలోచిస్తూ ఉంటారు. నిరంతరం కృష్ణుడు గురించి, నిరంతరం రాముడి గురించి ఆయన వాళ్ళు ఆలోచన. ప్రహ్లాద్ మహారాజ్ మీరు చూస్తుంటారు కదా, మహావత నరసింహ. ఆయన నిరంతరం ఎప్పుడు ఓం నమో భగవతే వాసుదేవాయ, ఆయన వాసుదేవుని ఎప్పుడు కీర్తిస్తూనే ఉంటారు ఎల్లప్పుడు. అలాగే భక్తి సేవలో, ప్రేమతో కూడిన భక్తి సేవతో వాళ్ళు ఎప్పుడు ముందంటూ ఉంటారు. ఇటువంటి వాళ్ళు నాకు ప్రియమైన వాళ్ళు అని చెప్తున్నారు. సో ముఖ్యంగా చెప్పొచ్చేది ఏంటంటే వీళ్ళు అందరూ నాకు సేవ చేస్తున్నారు కాబట్టి. అయితే ముఖ్యంగా ముందుగా చెప్పాలి అంటే మనకి ఇది రామాయణం, మనకి అందరూ రామాయణం అంటాం. కానీ ఇది రామాయణం కాదు. రామాయణం అనేది కాదు. రమాయణం. రమాయణం అంటే సీతమ్మ వారు నడిచిన దారి. అఫ్ కోర్స్ ఏ కావ్యం అయినా సరే మనకి భగవంతుడు సెంటర్ లో ఉన్నారు. నారదముని చెప్తుంటారు, నారదముని వ్యాసదేవులకి చెప్తుంటారు శ్రీమద్ భాగవతంలో. ఇతర మెటీరియల్ మనకి న్యూస్ పేపర్లు ఉన్నాయి, ఎన్నో రకమైన ఇవి ఉన్నాయి, మ్యాగజైన్స్ ఉన్నాయి. ఇవన్నీ దండగా. ఎందుకంటే అందులో భగవంతుడితో కీర్తి లేదు. ఎందులో అయితే భగవంతుడి కీర్తి లేదో అది అంతా వ్యర్థము. మాటలు వ్యర్థం ఎప్పుడు భగవంతుడికి ఇంకా కీర్తి లేకపోతే. చెవులు వ్యర్థం ఎందుకంటే భగవంతుడి కీర్తి వినకపోతే. సో అటువంటి భగవంతుడి కీర్తి ఉన్నది ఉంటుంది ఖచ్చితంగా అండి. అందులో సందేహం ఏం లేదు. కానీ ఇందులో ముఖ్యమైన క్యారెక్టర్ ఎవరు అంటే సీతమ్మ వారు. అలాగే ఈ రామాయణము రామకావ్యమే కాదు, సీతమ్మ వారు నడిచిన మార్గమే కాదు, అనేక భక్తుల తాలూక నడిచిన దారి కూడా. మనం భగవంతులు కాదు. చాలా మంది చెప్తుంటారు, నువ్వు ఇవన్నీ చేసుకుంటే భగవంతుడు లీనం అయిపోతావు, భగవంతుడు అయిపోతావు.
కానీ అదంతా కాదు. మనం ఎవరు ఆ భగవంతుల్లాగా మారలేం. కానీ భగవంతుడు నడిచే మార్గంలో మనం నడవచ్చు. భక్తుల మార్గం నడిచే మార్గంలో నడవచ్చు. కానీ ఈ రోజు మనం భక్తుడుగా మారే ప్రయత్నంలో ఉన్నాం. హనుమంతుల వారు ఇలాగా వెళ్ళి సీతమ్మ వారిని కలుస్తారు. హనుమంతుడు అంటే భక్తుడు, సీతమ్మ వారు అంటే భక్తి. మనందరం ఆ భక్తి కోసమే వెళ్తున్నాం. సో హనుమంతుడు వెళ్ళిన దారిలోనే మనం వెళ్ళినట్లయితే ఆయన ఎలా నడుచుకున్నారో అలాగే మనం అనుసరిస్తే మనం కూడా భక్తులుగా మారగలం. ఎలాగైతే ఒక ఇనుము మ్యాగ్నెట్ తో కలిస్తే ఆ ఇనుము కూడా మ్యాగ్నెట్ గా మారిపోతుందో, హనుమంతుడి గురించి మనం తెలుసుకుంటే భక్తి కూడా మన లైఫ్ లోకి వస్తుంది అనేది మనకి ఆచార్యులు చెప్తారనమాట. సో అందులోకి ముఖ్యమైనది రాములకి ముఖ్యమైన భక్తుడు హనుమంతుల వారి. హనుమంతులకు మించిన మోస్ట్ ట్రస్టెడ్ సర్వెంట్ ఇంకెవరు లేదు రామకార్యాన్ని. సరే ఒకనప్పుడు ఒక స్టోరీ నడుస్తున్నది అనమాట. హనుమంతుడు రాముడు వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు రాముడు వాడు ఒక బుక్ చూస్తున్నారు అనమాట. ఒక డైరీ ఉంది. ఆ డైరీలోని పేర్లన్నీ చదువుతున్నారు అనమాట రాముడు వారు. రాములు సీతలు కలిసి చూస్తున్నారు. ఏంటున్నాయి అంటే ఎవరెవరైతే సీతారాముల్ని ఆ, గుర్తు పెట్టుకుని అనుసరిస్తున్నారో వాళ్ళని అది భక్తి వ్యక్తంగా సేవిస్తున్నారో వాళ్ళందరి పేర్లు అందులో ఉన్నాయి. పర్సన్ పర్సన్ ఒక్కొక్క పేర్లు అందులో ఉన్నాయి అన్నమాట. రాముల వారు అందులో చూస్తున్నారు. అయితే హనుమంతుల వారు అనుకున్నారు, ఇందులో నా పేరు ఉందా? ఒకసారి మనకి క్యూరియాసిటీ వస్తుంది కదా, పక్కవాడు ఆ బుక్ లో నా పేరు ఉన్నదా లేదా అనేది. అలాగే హనుమంతుల వారికి కూడా ఒక డౌట్ వస్తుంది. సరే, కుతూహలం వస్తుంది. ఏంటి, పేరు ఉందా లేదా? అయితే ఆ డైరీ తీసి చూస్తారు అనమాట. మొత్తం వెతుకుతారు 3, 4 సార్లు. అందులో ఎక్కడ పేరు లేదు, హనుమంతుల వారి పేరు లేదు. హనుమంతుడు, అయ్యో ఏమైంది ఇది, ఆ పేరు లేదా, నేను భక్తుడిని కాదా అని బాధతో ఉంటారు. ఏ రాముల వారు అంటారు, ఇది ఈ లిస్టు ఎవరైతే నన్ను గుర్తు పెట్టుకుంటున్నారో వాళ్ళ లిస్ట్ ఇది. మరొక బుక్ ఉంది హనుమ, ఆ బుక్ లోని నేను ఎవరిని గుర్తు పెట్టుకుంటున్నానో వాళ్ళ లిస్టు అందులో ఉంది. నేను ఎవరు గుర్తు పెట్టుకుంటున్నాను అది ఇమీడియట్ గా హనుమంత వారికి ఇచ్చిన వెంటనే మొత్తం పేరు చూస్తే హనుమాన్ 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 అంతా హనుమాన్లే ఉన్నారు. సో ఇక్కడ దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటి అంటే మనం ఎస్ మన మన తాలూకా కృషి ఉండాలి. మన కృషి ఉండాలి, దాంతో పాటు భగవత్ కృప ఎప్పుడూ ఉంటుంది. మనం ఆ భక్తి భావంలో మనం ఎప్పుడైతే ఆ భగవంతుల్ని సేవించుకుంటామో ఆటోమేటిక్ గా భగవంతుడు మనని గుర్తు పెట్టుకుంటారు. భక్తి అని అంటే మనం కేవలం మనం మాత్రమే దర్శించుకునేది కాదు. భక్తి కానీ దర్శనం, మనం తిరుపతి దర్శనం వెళ్తుంటాం. నాకు ఈ రోజు మంచిగా దర్శనం అయింది, శీఘ్ర దర్శనం అయింది, శ్రీవాణి దర్శనం అయింది, ఇవన్నీ అంటాం. మనం దర్శించుకున్నాం అంటాం. కానీ అసలైన దర్శనం ఏంటి అని అంటే మన సేవ ద్వారా, మన యాక్షన్స్ ద్వారా భగవంతుడు మనల్ని గుర్తిస్తున్నారా లేదా. చాలా మంది మా ఆఫీసులో వాటిలో ఏంటంటే తిరుపతి సేవలు బుక్ చేసుకుంటారు. నాకు సుప్రభాతం వచ్చింది, నాకు ఈ సేవ వచ్చింది, నాకు ఆ సేవ వచ్చింది. కానీ కొంతమంది చూడండి, అందరినీ అనట్లేదు, చాలా మంది ఆ భక్తితోనే చేస్తున్నారు. కానీ కొంతమంది ఏమంటారు, నాకు దొరికింది శాసనం, ఈ లోపల క్యూ సిస్టమ్ లో లోపల దగ్గర భగవంతుడి దగ్గరే నేను నిల్చున్నాను, ఆ సేవ నాకు లభించింది. మరొకరు బయట ఎక్కడో భక్తులు వాడేసిన టాయిలెట్స్ లోని ఆయన కడుగుతూ ఉంటాడు. ఆయన ఆలోచిస్తున్నారు, నాకు లోపల సేవ దొరకలేదు, స్వామివారిని చూడే సేవ దొరకలేదని ఆయన ఆలోచిస్తూ ఆయన క్లీన్ చేస్తూ ఉంటాడు. గర్వం క్రియేట్ చేసే సేవ కన్నా ఆయన కోసం తప్పించే బయట ఉన్న సేవే భగవంతుడు ఆయన చూస్తాడు. మన సేవ ఎప్పుడు భగవంతుడి విరహంలో ఉన్నది. భగవంతుడి సేవ భక్తుల సేవ చేస్తున్నాడు, ఆ వ్యక్తిని భగవంతుడు కృప ఇస్తారు. అఫ్ కోర్స్ అందరికీ కృప ఈక్వల్ గానే ఇస్తారు. కానీ ముఖ్యమైన కృప వీళ్ళకి వాళ్ళకి ఇస్తారు. అటువంటిది హనుమంతుడి చరిత్ర. అసమానమైన సేవ అందించారు రాముడికి. ఏంటి అసమానమైన సేవ అనేది కూడా మనం సెషన్ లో చూద్దాం. సో ఈ సుందరకాండ మోస్ట్ బ్యూటిఫుల్ సెషన్. ఈ రామాయణంలో సుందరం పేరులోనే ఉంది, సుందరం. ఎందుకు ఈ సుందరం ఏంటి అని అంటే హనుమంతుడి జర్నీ ఎలా ఉంది, ఒక హోప్లెస్నెస్, ఆశ లేని స్థితిలోంచి ఆశలోకి స్థితి, హోప్లెస్నెస్ నుంచి హోప్ఫుల్ సిచ్యుయేషన్ లోకి ప్రయాణించింది. చాలా టైమ్స్ లో మనం హోప్లెస్ సిచ్యుయేషన్ లోకి వెళ్ళిపోతాం. ఏం చేయాలో అర్థం కాదు.
ఎటువంటి హోప్లు ఉండదు. ఈరోజు చూడండి చాలా మంది సూసైడ్లు, క్రైమ్స్ ఎందుకు చేస్తున్నారు? ఎందుకంటే హోప్‌లెస్ సిట్యుయేషన్స్. కానీ వాళ్ళకి సొల్యూషన్ లేదు. బై హిస్ డివైన్ గ్రేస్ ఏసీ భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద్ వారి కృపతోని మనకి ఈ రామాయణం, భగవద్గీత మనందరికీ యాక్సెస్ లోకి వచ్చింది. అందుకు ఈ సుందరకాండ ఈజ్ ఎ హోప్‌లెస్‌నెస్ నుంచి హోప్ ఒక మనకు ఒక మార్గదర్శనం క్రియేట్ చేస్తుంది. అందుకు ఇది సుందరకాండ. మనందరూ కూడా చెప్తాం. ఏదైనా కథ విన్నప్పుడు ఫలశ్రుతి కావాలి కదా! ఈ కథ వినినట్లయితే, ఈ ప్రసాదం స్వీకరించినట్లయితే ఈ ఫలం లభిస్తుంది అనే ఫలశ్రుతి మనం చూస్తూ ఉంటాం. సో, ఈ సుందరకాండ తాలూకా ఫలశ్రుతి ఏంటి? మనకి ఎటువంటి లభిస్తుంది అనంటే, ముఖ్యంగా ఒక భక్తి చేయడం. భక్తి అనేది చాలా మాధుర్యం. చాలా స్వీట్‌గా ఉంటుంది. భక్తి అనేది మాధుర్యం. ఈ భక్తి చేయడానికి భక్తికి 3 అంగాలున్నాయి. ఏంటి 3 రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. ఒకటి భగవంతుడు. భక్తి అనేది ఎవరికి చేయాలి? భగవంతుడి పట్ల చేయాల్సింది భక్తి. ఎవరు చేస్తారు? భక్తుడు చేస్తారు. సో, భగవంతుడు, భక్తుడు. భక్తి అనేది భక్తి ఎలాగో భక్తి ఉంది. సో, భక్తి అనంటే ప్రేమించడం. సో, భగవంతుడు, భక్తుడు, భక్తి అనేది 3 ఉండాలి. ఈ మూడిట్లో ఏ ఒక్కటి లేకపోయినా అది భగవంతుని భక్తి అనేది మనలో మాధుర్యం ఉండదు. సో, ఈ సుందరకాండ వినడంలో మళ్ళా భగవంతుడి పట్ల ప్రేమ పెరుగుతుంది. రాముడి పట్ల ప్రేమ పెరుగుతుంది. కృష్ణుడి పట్ల ప్రేమ పెరుగుతుంది. అని మొదటి. రెండోది ఈ భక్తి పట్ల మనకి ఆసక్తి కూడా పెరుగుతుంది. ఆహా! ఇలాంటిదే భక్తి. నేను చేస్తాను. నేను కూడా ఎలాగా మా మార్గంలోకి వెళ్తాను. మూడవది భక్తుల పట్ల ప్రాధాన్యత, శ్రద్ధ పెరుగుతుంది. సో, ముఖ్యంగా భక్తిలో కావాల్సింది సత్సంగం. సంఘం లేకుండా ఎక్కడైనా ఏది చూడండి ఏదైనా సంఘం లేకుండా ముందుకి మీరు వెళ్ళలేరు. సంఘం ఉండాల్సిందే. అది సత్సంగం అంటే ఏంటి? భగవంతుడి కీర్తి ఎక్కడైతే లభిస్తుందో దాన్ని సత్సంగం అంటారు. అటువంటి భక్తుల పట్ల మనకి శ్రద్ధ పెరుగుతుంది. ఎప్పుడైతే భక్తుల పట్ల శ్రద్ధ పెరుగుతుందో, భక్తుల పట్ల సేవ పెరుగుతుంది. భక్తుల పట్ల సేవ పెరిగితే భగవంతుడి కృప లభిస్తుంది. ఇది ఈ సుందరకాండ యొక్క మనస్సు. సో, ఇందులో రామాయణం మీరు చూసినట్లయితే రామరక్ష స్తోత్రంలో ముఖ్య ముందుగా వచ్చింది వాల్మీకి. సో, ముందు వాల్మీకి తాలూకా మనం గ్లోరీస్ చదవకపోతే ఈ సుందరకాండ గాని, రామాయణం గాని సంపూర్ణం కాదు. సో, ఇందులో ఏం చెప్తున్నారు? కూజంతం రామ రామేతి మధుర మధురాక్షరం ఆరుహ్య కవిత సకం వందే వాల్మీకి కోకిలం. సో, ఈ వాల్మీకి ఎటువంటి వాడు అంటే వాల్మీకి కోకిలం. కోకిలం లాంటి వాళ్ళు. కోకిల ఎలా అయితే కూ కూ అనేది మనకు వినిపిస్తుందో. ఈ రోజుల్లో చెట్లు అవన్నీ కొట్టడం వల్ల మనకి కోకిల గానాలు మనకు వినపడట్లేదు. అక్కడ మనకు వినపడుతున్నాయి. కోకిల ఎంత మధురంగా ఈ కూ కూ అని ఉంటుందో అలాగా వాల్మీకి ఋషి ఈ రామనామం అంత తీయగా ఆయన కీర్తిస్తున్నారన్నమాట. వాల్మీకి ముని సింహస్య కవితా వనచారిణ శృణవన్ రామ కథానాదం కో నాయాతి పరం గతిం. సో, ఇక్కడ వాల్మీకిని వాల్మీకి మునిని సింహస్య కవిత సింహ అనేది లయన్. సో, కవిల్లో ఈ రామాయణం అనేది ఒక మహాకావ్యం, దాన్ని కావ్యంగా పరిగణిస్తారు. అటువంటి మహాకావ్యంలోని సింహం పోయేట్ ఎవరు అంటే వాల్మీకి ముని. సో, మీ అందరికీ తెలుసుంటుంది కదా వాల్మీకి ఎవరు? ఇంతకుముందు ఎవరుగా ఉండేవారు అంటే వాల్మీకి ముని ఇంతకుముందు వాల్మీకిగా మారక ముందు ఆయన రత్నాకరుడు అనే ఒక వేటగాడు. మృగాలని చంపుకొని భుజించేవాడు ఆయన అన్నమాట. ఆయన పేరు రత్నాకరుడు. సో, ఇలాగే ఒకనప్పుడు నారద ముని ఆయన కలిసినప్పుడు చాలా ఫాస్ట్ గా చెప్తున్నాను. మీ అందరికీ ఇది తెలుసు కాబట్టి. సో, నారద ముని వాల్మీకి రత్నాకరుడి దగ్గరికి వచ్చి చెప్తాను. మీరందరూ ఎందుకు ఇంత క్రూరమైన హింసను పాల్గొంటున్నారు? ఇవన్నీ మీ నరకానికి చేరుస్తాయి అని అంటే. అయితే రత్నాకరుడు అడుగుతారు. నేను ఇది నా భార్య పిల్లల కోసం చేస్తున్నాను. నా పరివారం కోసం చేస్తున్నాను. అయితే నారదముని అడుగుతారు. వెళ్ళి ఆ పరివారాన్ని అడుగు. ఈ కర్మలో మీరు భాగం తీసుకుంటారా అని. కానీ ప్రతి వాళ్ళు చెప్తారు రత్నాకరుడికి. ఇది నీ డ్యూటీ గానీ మాకు సంబంధించింది కాదు. ఈ కర్మ నువ్వే భోగించుకోవాలి. అప్పుడు వెంటనే రత్నాకరుడు వచ్చి మీరు చెప్పింది నిజమే. వీళ్ళెవరు తీసుకోవట్లేదు. ఇప్పుడు నా పరిస్థితి ఏమిటి? అయితే నారదముని చెప్తారు. మీరు రామనామం జపించండి. కానీ నాకు రామనామం చెప్పి నా నోట్లో తిరగదు. ఏం చేయాలి?
మారా 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 అంటే రామరామ అయిపోయింది. ఇక్కడ అతను వాల్మీకిగా మారారు. వాల్మీకిగా మారి ఆయన మహాకావ్యాన్ని రామాయణాన్ని రచించారు. ఒక శూద్రుడు, ఒక వేటగాడు తప్పడి తప్పుడు మంత్రంతో, ఈవెన్ తప్పని మంత్రం కూడా కరెక్ట్ గా అయిపోయింది ఒకసారి. రెండు ఇక్కడ జరిగాయి. ఒకటి రామనామం, రెండోది భక్తుల సాంగత్యం. నారదముని గురువు, భక్తుల సాంగత్యం. ఈ రెండు ఎప్పుడైతే మన లైఫ్ జీవితంలోకి వస్తాయో ఆ రోజు మనలో ఉన్న రత్నాకరుడు వాల్మీకిగా రూపొందుతాడు, భక్తుడిగా రూపొందుతుంది. సో మన భక్తికి అటు భక్తిలోకి వెళ్ళాలి అంటే రెండు రెండు ఇంపార్టెంట్. గురువు భక్తుల సాంగత్యం, రెండు రామనామం. ఈ రెండు తిరుగులేనివి. ఈ రెండిట్లో మన కాంప్రమైజ్ లేదు. సో అదే ఏం చెప్తారు రామరక్ష స్తోత్రంలో ముందుకెళ్తే అద్భుతమైన శ్లోకం ఉంది. భర్జనం బహు బీజానాం అర్జనం సుఖ సంపదం అర్జనం యమదూతానాం రామ రామేతి గర్జనం. సో ఏంటి ఇక్కడ జరుగుతుంది? భర్జనం బహు బీజానం. బీజం అంటే తెలుసు కదా, విత్తనం. మీరు చూడండి, విత్తనాన్ని నాటారనుకో చెట్టు వస్తుంది. అదే విత్తనాన్ని వేచి నాటండి, చెట్టు రాదు. భర్జనం అంటే నేచరం. భవబీజం ఇదంతా భవసాగరం. మనం మనం ఈ భవసాగరంలో ఉన్నాం. ఎందుకు? భవ కోరికలు ఉన్నాయి కాబట్టి మనం ఎందరో ఇక్కడ ఉన్నాం. కోరిక అంటే ఒక సీడ్ తో సమానము, బీజం. మనలో బుర్రలో ఒక బీజం నాటుకుంది, దానివల్ల యాక్షన్ మొదలైంది. భవ బీజం మొదలైంది కాబట్టి అందులోంచి వృక్షం వచ్చింది. వృక్షం నుంచి ఈ భవసాగరంలో మనం పడి ఉన్నాం. సో ఈ బీజాన్ని ఫ్రై చేస్తే ఏమవుతుంది? ఈ భవసాగరంలోకి వచ్చే అవకాశమే లేదు. అనేది మనకి వైకుంఠానికి, పరమధామానికి చేరుకునే మార్గం. నెక్స్ట్, అర్జనం సుఖ సంపదం. అర్జనం అంటే అర్జిస్తున్నారు. ఏంటి? సుఖ సంపదలు. మనందరికీ కావాలి కదా సుఖ సంపదలు. ఆ సుఖ సంపదలు ఎలా వస్తాయి అనేది ఇక్కడ చెప్తున్నారు. తర్జనం యమదూతాన. ఎవరైనా ఇక్కడ యమదూతలు చూడాలనుకుంటున్నారా? ఎప్పుడు చూస్తాం యమదూతలు? చనిపోయే కాలం. సో చనిపోవడం అనేది భక్తుడైనా సరే ఎవరైనా సరే చనిపోవడం మనకి పక్క. చనిపోయే టైంకి యమదూతలు ఉండాలా, దూతలు ఉండాలా అని మన చేతుల్లో. భక్తులు ఉండాలి. సో తర్జనం యమదూత అన్నారు. యమదూతలు పారిపోతారు. ఎలా పారిపోతారు? ఎప్పుడైతే సింహము గర్జిస్తుందో అడవిలో, చిన్న చిన్న జింకలు, పక్షులు ఇవన్నీ కూడా ఎలా పారిపోతాయో అలాగా ఈ యమదూతలు పారిపోతారనమాట. ఎప్పుడు జరుగుతుంది ఈ మూడు? భావబీజం ఎప్పుడు పోతుంది? సుఖ సంపదలు ఎప్పుడు వస్తాయి? తర్జనం ఎప్పుడు? యమదూతలు ఎప్పుడు వెళ్ళిపోతారు? విష్ణుకి ఎప్పుడు వస్తారు? రామ రామేతి ఇది గర్జనం. ఇక్కడ రెండు ముక్కలు. రామ రామేతి. రామ అంటే రామనామము. ఎవరైతే రామనామం జపిస్తారో ఇటువంటి వాళ్ళు. రామేతి ఎవరైతే రామకథను వింటారో, ఎవరైతే కృష్ణ లీలలు వింటారో వీళ్ళందరి గర్జిస్తారు. అంటే గర్జనం అంటే వాయిస్ వేసుకొని మాట్లాడలేదు కాదు. గర్జనం అంటే కాన్ఫిడెన్స్. ఆ రామనామం మీద ఉన్న కాన్ఫిడెన్స్, హరినామం మీద ఉన్న కాన్ఫిడెన్స్ ఉందా లేదా? సకల శాస్త్రాలన్నీ కూడా మీరు చదివినట్లయితే ఒకటే ఒకటి చెప్తున్నాయి. కన్క్లూజన్ అనేంటి? హరిర్నామ హరిర్నామ హరిర్నామైవ కేవలం కలో నాస్తేవ గతిరన్యత. మరొక గతి లేదు ఈ కలియుగంలో. మరొక గతి లేదు. హరినామ సంకీర్తనం మాత్రమే, రామనామం మాత్రమే, హరే కృష్ణ మహామంత్రం మాత్రమే. ఇది మనకి శాస్త్రాలన్నీ చెప్తున్నాయి. అలాగే రామకథ. సో పూర్వకాలంలో పూర్వీకులు అందరూ రామకథ వింటుండేవారు. అన్ని పనులు చేసుకొచ్చి రామకథ వింటుండేవారు. అందుకు అప్పట్లో టెన్షన్స్ అన్ని, యాంగ్జైటీస్ అన్ని తక్కువ. ఈ రోజు ప్రతి దగ్గర చూస్తే మనకి యాంగ్జైటీసే. చూడండి, చాలా మంది యాంగ్జైటీ పిల్స్, పానిక్ అటాక్స్ అంటారు. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? ఎందుకంటే మన లైఫ్ లో రామకథ లేదు, భక్తుల సాంగత్యం లేదు, రామనామం లేదు. ఎక్కడ ఏ ఇంట్లో అయితే ఇవి లేవో ఆ ఇల్లు ఒక వనంలాగా మారిపోతుంది, యాంగ్జైటీతో ఉండిపోతుంది. సో రామనామం జపించడం అనేది అర్థం ప్రాధాన్యత. అయితే అసలు దాంట్లోకి వస్తే ఈ సుందరాకాండ ఎక్కడ మొదలైంది? సుందరాకాండ పర్వం ఎక్కడ మొదలైంది అంటే భారతదేశం దక్షిణంలోకి వస్తే మీకు ధనుష్కోడి ఇవన్నీ ఉన్నాయి. మీ అందరికీ తెలిసిందే. అక్కడ ఇక్కడ ఈ వానరసేన అంగదుడు నేతృత్వంలో, సో అక్కడి నుంచి వాలి
సుగ్రీవుడు ఒక 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 సేనని పంపించాడు. నలుమూలన 4 దిక్కులుగా అనేక సేనలు పంపించారు. దక్షిణ దిక్కుగా ఎందుకంటే ఒకనప్పుడు జటాయు చూపిస్తారన్నమాట. రావణాసురుడు ఒక స్త్రీని అపహరించి దక్షిణ భాగంలోకి తీసుకుని వెళ్ళారు, అటువైపే సీత వెళ్ళుండొచ్చు అని అనే దాంతోనే. సో అంటే కాన్ఫిడెన్స్ ఉంటుందని హనుమంతుడు వారిని అంగదుడు తాలూకు నేతృత్వంలో ఈ సేనని అన్నిటిని కూడా దక్షిణ భాగంలోకి పంపిస్తారు. సో దక్షిణ భాగంలో వెళ్ళగానే అక్కడ విశాలమైన సముద్రాన్ని చూశారు. దూరంగా అంతా ఎక్కడ చూసినా సముద్రం, ఇటు చూస్తే సముద్రం, ముందు చూస్తే సముద్రం, పక్కకి చూస్తే సముద్రం. ఇంకా ఎక్కడికి వెళ్ళాలి దిక్కు తోచట్లేదు అనమాట ఈ వానర సేనలకి. అయితే ఇది ఇక్కడ మొదలైతే అలాగే మనకి చూడండి సినిమాలో లాగా ఫ్లాష్ బ్యాక్ తీసుకుని వెళ్తారు. అలాగే వాల్మీకి ముని కూడా ఇక్కడ మనకి ఫ్లాష్ బ్యాక్ లో తీసుకుని వెళ్తున్నారు. ఇక్కడ ఎలా అందరూ వచ్చారు, సో మీ అందరికీ తెలుసు. సో రామ లక్ష్మణ సీతమ్మ వారు అడవి వనవాసం కోసం అడవిలోకి వస్తారు. అడవిలోకి వచ్చి చిత్రకూట నుంచి దక్షిణ భాగంలోకి వాళ్ళు ప్రయాణిస్తూ ఉంటారు. ఒకానొక దగ్గర శూర్పణఖ రాముల వారిని చూసి మోహించిన తర్వాత ఎవరు లక్ష్మణ వారు ముక్కును కోస్తాడు. అది నాసిక ప్రదేశం. ఈ రోజు ముంబైలో ఉన్నది నాసిక ప్రదేశం. ఆ ప్రదేశంలోని ఆ, లక్ష్మణుడు వారు ఇది శూర్పణఖని ముక్కుకు కోస్తారన్న. శూర్పణఖ వెంటనే వెళ్ళి రావణాసుడికి చెప్తుంది, అక్కడ అందమైన స్త్రీ ఉన్నది, ఆ స్త్రీ నీకు సరి సమానాలు, నువ్వు వెళ్ళి తెచ్చుకో అన్నా అని ఈ కోపంలో చెప్పిన మాట ఇది. కానీ రావణాసుడు బ్రాహ్మణుడు అయినప్పటికీ అసుర ప్రవృత్తి ఉన్నవాడు. సో ఈ సీత పేరు వినగానే, ఆ క్వాలిటీస్ వినగానే ఆయనలో ఉన్న కామం బయటకు వస్తుంది. సో ఈ భౌతిక జీవితంలో కామం అనేది ఇలా ఇంత సింపుల్ గా వచ్చేస్తుంది మనకి. సోషల్ మీడియా చూడండి, టీవీలో చూడండి, సినిమాల్లో చూడండి, మొత్తం అంతా ఈ కామంతో నిండిపోయాం. ఇది చూసినట్లు ఏమవుతుందంటే మనలో ఉన్న రావణాసుడు బయటకు వస్తాడు. మనలో ఉన్న భక్తుడు హనుమంతుడు బయటకు రావాలి, కానీ రావణాసుడు బయటకు వస్తాడు. సో ఇటువంటి మనకి ఆచార్యులు చెప్తారు, మనం రావణాసుడిగా ఈ రోజు ఎందుకు ఉండలేదు అంటే మనకి సీతమ్మ వారికి ఇల్లు లేదు అంతే, సీత లేదమంటే. కానీ కామం అంటే మనలో ఉన్నది, ఈ కామాన్ని తొలగించుకోవాలి. సో ఇటువంటి రావణాసురుడు సీతమ్మ వారిని మాయా సన్యాసి రూపంలో ఆయన అపహరించిన తర్వాత జటాయుతో యుద్ధం అవుతుంది. అలా ఆయన ఆ, దక్షిణ దిగ్భాగం లంక వైపు సీతమ్మ వారిని తీసుకుని వెళ్ళిపోతారు, అపహరిస్తారు. అయితే వెనకాల రామలక్ష్మణులు ఇద్దరును సీతమ్మ వారిని వెతుక్కుంటూ అలాగ ముందుకు వస్తూ ఉంటారన్నమాట. ముందుకు వస్తే ఆయన రాముడు సుగ్రీవుడు కలుస్తారన్నమాట. ఎక్కడ కలుస్తారు రాముడు సుగ్రీవుడు? ఋషముఖ పర్వతం మీద కలుస్తారనమాట. అవరి చెప్తారనమాట, అక్కడ సుగ్రీవుడు ఉన్నారు, ఆయన మీకు సహకరించగలరు అని. అలాగే సుగ్రీవుడు దగ్గరికి వెళ్తారు. అయితే మీరు చూసినట్లయితే అప్పటికున్న రాజు ఎవరు? కిష్కింధకి రాజు వాలి. చాలా పవర్ఫుల్ ఎనిమి, సరే పవర్ఫుల్ కింగ్. ఎదుటి వాళ్ళలో ఉన్న సగం సగం పవర్ వాలి తీసుకోగలడు. అంతేకాదు వాలి రావణాసుడికి ఫ్రెండ్ కూడా. రావణాసుడు వాలి ఇద్దరు ఫ్రెండ్స్. సో వాలి దగ్గరికి వెళ్తే రాముడి యొక్క పని ఈజీగా అయిపోతుంది. కానీ వాలి దగ్గరికి వెళ్లకుండా సుగ్రీవుడి దగ్గరికి ఎందుకు వెళ్ళారు? సుగ్రీవుడి దగ్గరికి రాజ్యం లేదు, ఎటువంటి అసహాయ సిచ్యువేషన్ లో ఉన్నారు. ఎందుకు ఆ సుగ్రీవుడిని తీసుకున్నారు? సుగ్రీవు తాలూకు హెల్ప్ ఎందుకు తీసుకున్నారు అంటే మనకి ఆచార్యులు వాళ్ళు కొన్ని చెప్తారనమాట. సుగ్రీవ సుగ్రీవుడు మామూలుగా ఉన్నప్పుడు భక్తుడు కాదు, ముందులో భక్తుడు కాదు, మనలాగే ఒక సాధకుడు మాత్రమే. సుగ్రీవుడు భక్తుడు కాదు, మనలాగే ఒక సాధకుడు. హనుమంతుడు వారు సిద్ధ సిద్ధ పురుషుడు. సో హనుమంతుడు సుగ్రీవుడు అక్కడ ఉంటారన్నమాట. సో ఈ హనుమంతుడు ఎక్కడ ఉంటారో రాముడు అక్కడికి రాముడు అసోసియేషన్ మనకు అక్కడ లభిస్తూ ఉంటుంది కూడా. సో సుగ్రీవుడు లాంటి వాళ్ళకి కూడా సాధకుడికి హనుమంతుడు లభిస్తా సరే, రాముడు లభిస్తున్నారు అని అంటే మనకి లభిస్తారు అనే కాన్ఫిడెన్స్ మనకు ఉంటుంది కదా, మనం కూడా సాధకులమే. సో అటువంటి కాన్ఫిడెన్స్ వస్తుంది మనకి. సో సాధకుడుగా నీకు మనందరికీ కూడా రాముడు తాలుగా కృప లభిస్తుంది అని చెప్పడానికి కోసమే ఈ సాధకుడు సుగ్రీవుడి దగ్గరికి వెళ్తారు. రెండోది, రెండో అర్థం ఏంటి అంటే వాలి వాలి అహంకారానికి, గర్వానికి ప్రతినిధి.
నేనింత, నా బలగం ఇంత, నాదింత. మనం అందరూ చూస్తుంటాం కదా, నా అంతటి వాళ్ళే ఇవాళలో ఉంది. ఎంతో అంత మనం అనుకుంటాం, నేను ఈ క్లాస్ ఇస్తున్నా కదా, నేను రామాయణం నేను క్లాస్ ఇస్తున్నా, ఇంతమంది వింటున్నారు, అది కూడా అహంకారం. నేను చేస్తున్నాను అనేది అహంకారం. వాలి ప్రవృత్తి. వాలి ఏం చేశారు? సుగ్రీవుడి తాలూకా పత్నిని, ధర్మపత్నిని అపహరిస్తాడు, తీసుకుంటాడు. అదే శాస్త్ర విరుద్ధం కదా. సో ఇతరుల తాలూకా ప్రాపర్టీని మనం లాగేసుకుంటాం. ఇది నాది, ఇది నాది, ఇది నాది. ఇది వాలి ప్రవృత్తి. కానీ సుగ్రీవ అని అంటే సుగ్రీవ. సు అంటే మంచి, గ్రీవ అంటే కంఠం. సో మంచి కంఠము అంటే ఏంటి? ఇక్కడ మంచిగా అందంగా ఉంటుందా? కాదు. అది అందంగా ఉంటుందని కాదు. ఏ కంఠం అయితే, ఈ కంఠం చూడండి ఏం చేస్తుంది, వరని ఇటు అటు తిప్పుతుంది. కంఠం లేకపోతే వర తిరగదు. చాలా మంది చూడండి దగ్గర అయిపోతుంది, తిప్పలేరు. సో ఈ కంఠం బాగుంటే ఇలాగే తిరుగుతూ ఉంటుంది. అలాగే కంఠం బాగుంటే మంచి మాటలు కూడా వస్తుంటాయి. ఇక్కడ సుగ్రీవం అంటే మంచి కంఠం అంటే వర తిప్పుతుంది. ఎక్కడ తిప్పుతున్నది? రాముల దగ్గర తల దించి. ఆది శంకరాచార్యుల వారు ఏం చేశారు, ఏం చెప్పారు? మనకి కిరీటాలు ఉంటాయి, బోళ్ళని కిరీటాలు ఉన్నాయి, బోళ్ళని ధనాలు ఉన్నాయి, మన ధాన్యాలు ఉన్నాయి, అన్ని రకమైన సంపదలు ఉన్నాయి. ఇవన్నీ ఉంచి కూడా మన భగవంతుడు గాని ఆయన లేదా గురువు పట్ల గురుకి తల దించకపోతే అత కిం, అత కిం కిం. గురువాష్టకం మీరు చూడండి. తల మీరు మనం మన తల గురువు దించకపోతే, భక్తుల పట్ల దించకపోతే ఆ జీవితం వ్యర్థం. ఈ సుగ్రీవ భక్తులకి భగవంతుడికి తల దించుతుంది. అదే హ్యూమిలిటీ, వినయం. సో సుగ్రీవ అంటే వినయం, వినయం కలిగిన వాడు. సో ఎవరైతే వినయం కలిగి ఉంటారో వాళ్ళకి మాత్రమే భగవంతుడు కృప లభిస్తుంది. ఈ హోలీనెస్ పరమ పూజ్య రాజనాథ్ స్వామి మహారాజ్ వారు ఎప్పుడు చెప్తూ ఉంటారు, త్రినాదపి సునీచేన తరోరపి సహిష్ణున అమానిన మానదేన కీర్తనీయ సదాహరి. ఎవరు హరినామ కీర్తన సదా కీర్తించగలరు? ఎవరైతే వినయంగా, ఎలాగా చెట్టు ఏంటంటే గడ్డి పూచల అలాగా వినయంగా ఉంటారు, అటువంటి వాళ్ళు ఈ రామనామాన్ని, కృష్ణనామాన్ని నిరంతరం జపించగలరు. ఇతరులు గర్వం ఉన్న వాళ్ళకి నోటి మీద రామనామం వచ్చినా సరే అది హృదయంలోకి చేరదు. ఈ హరినామం హృదయంలోకి చేరుకోవాలి, ఇంపార్టెంట్. అలాగే మరొక ఆచార్యులు ఏం చెప్తున్నారు అంటే, హనుమంతుడు అంటే నమ్మకంతో సమానం. హనుమంతుడిని నమ్మకంతో పెడితే సుగ్రీవ సుగ్రీవ దగ్గర హనుమంతుడు ఉన్నారంటే సుగ్రీవకి నమ్మకం ఉన్నది, వాలికి అది లేదు. ఎవరైతే భగవంతుడి పట్ల, భక్తుల పట్ల నమ్మకం కలిగి ఉంటారో, శ్రద్ధతో ఉంటారో వాళ్ళకి భగవంతుడు లభిస్తారు అనేది. సో ముఖ్యంగా మనం చేసుకోండి, మనం వినయంగా ఉండాలి, అలాగే నమ్మకంతో కూడా. ఈ రెండు చాలా ఇంపార్టెంట్ ఈ భక్తి జీవితంలో మనం ఉండడానికి. అలాగే సుగ్రీవుడికి మరొక రెండు మంచి మంచి గుణాలు ఉన్నాయి. ఏమిటి? సుగ్రీవుడు తొందరగా పరిగెత్తగలడు. ఎలాగా పరిగెడుతున్నారు? సో మీ అందరికీ తెలుసు, వాలి వెనకాల చేస్తున్నారు సుగ్రీవుని ఎలాగైనా చంపేద్దామని. సో ఆయన ఇటు అటు అటు ఇటు పరిగెడుతూనే ఉన్నారు. అంటే వాలి నుంచి దూరంగా పరిగెడుతున్నారు అని అంటే గర్వం నుంచి దూరంగా పరిగెడుతున్నారు అని అర్థం, అంతే కదా. వాలి అంటే గర్వం అనుకున్నాం కదా ఇందాకలే. సో ఈ సుగ్రీవుడు గర్వాన్ని నుంచి దూరంగా పరిగెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. అలాగే అలాగే మనం కూడా గర్వాన్ని నుంచి దూరంగా పరిగెట్టే ప్రయత్నం చేస్తే మనలో ఆ గుడ్ క్వాలిటీస్ వచ్చి ఆ భగవంతుడి కృప మనకి లభిస్తుంది. సో అది ఇంపార్టెంట్. రెండు, చర్చ. సో ఈయన బాగా వెతకగలడు. ఎందుకు వెతకగలడు? సుగ్రీవుడి వాలి నుంచి పరిగెట్టినప్పుడు అన్ని వెతుకుతున్నాడు. సో పరిగెట్టుకుంటూ వెళ్తున్నాడు. సో ఏ ప్లేస్, అన్ని ప్లేసులు ఆయనకు తెలుసు. సో మొత్తం అన్ని ప్లేసులు, లంక అన్ని అన్ని కూడా తెలుసు ఆయన. సో ఎక్కడెక్కడ ఏంటున్నాయో అన్ని తెలుసు కాబట్టి ఆయన సీతమ్మ వారిని వెతకగల కేపబిలిటీ ఉన్నది. అంటే మనం అంతే ఈగర్ గా భక్తి కోసం వెతుకుతున్నామా? సో భక్తి కోసం మనకి ఈగర్ గా వెతుకుతే భగవంతుడు లభిస్తాడు. అలాగే ముఖ్యమైన మరొకటి ఏంటంటే ఋష్యశృంగ పర్వతం. ఋష్య ఋష్యముఖ పర్వతం, ఋష్యముఖ పర్వతం. సో ఋష్యముఖ పర్వతం అంటే రెండు భాగాల కింద తీసుకుంటే ఋషి, అర్థమవుతుంది కదా. ఋషి, ఋషి అంటే సాధు, ముఖము అంటే నోరు.
సో ఎక్కడైతే ఋషి నోట్లోంచి వాక్యాలు బయటకు వస్తాయో అది ఋషి ముఖ అని అర్థం. మరొక అర్థం అంటే సత్సంగంలో ఏం జరుగుతోంది? భక్తులు అంటే ఋషులు, యోగులు. భక్తులు అంటే కూడా యోగులే. వాళ్ళ నోట్లోంచి భగవంతుడి గారి కీర్తి, రాముడి గారికి గుణకీర్తులు, రామ రూప గుణ నీలలు ఇవన్నీ కూడా మనకి బయటకు వస్తున్నాయి అన్నమాట. సో అటువంటి ప్రదేశంలోకి ఈ వాలి ఎంటర్ అవ్వలేదు. సో ఎప్పుడైతే మన సత్సంగంలో ఉంటామో అలాంటప్పుడు గర్వం అనేది మన జోలికి రాదు. అందుకే మనకి ఎప్పుడు సత్సంగంలోనే ఉండాలి. సత్సంగానికి బయటికి వెళ్ళామా వాలి అనే గర్వం మనని చంపే ప్రయత్నం చేస్తుంది. సత్సంగంలో ఉన్నామా మనం గర్వం నుంచి దూరంగా ఉండొచ్చు. అందుకే ఎప్పుడు సత్సంగంలోనే ఉండాలి. అదే మనకి ఆది శంకరాచార్య గారు చెప్తున్నారు. మీరు భజగోవింద శ్లోకం చూస్తే సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. సో జీవన్ముక్తి ఎలా లభిస్తుంది అని అంటే నిశ్చలతత్వం ఉండాలి. నిశ్చలతత్వం ఎలా వస్తుంది? నిర్మోహత్వం. నిర్మోహత్వం అంటే గర్వం లేనిది. మోహం లేను అంటే గర్వం లేని కూడా అని అర్థం. ఎప్పుడు ఉంటుంది? సత్సంగంలో ఉంటేనే. సో భక్తుల సాంగత్యంలో మన ఈ జూమ్ సెషన్ లో మనకి ఇక్కడ ఎంతమంది ఉన్నాం? దాదాపు 11 మంది. అంటే 11 మంది ఉన్నావా అంటే కాదండి. ఇక్కడ హనుమంతుల వారు కూడా ఉన్నారు. మీరు చూడండి సరిగా. మీ అకౌంట్ లో హనుమంతుల వారు కూడా ఉన్నారు. రాముల వారు ఉన్నారు. సీతమ్మ వారు ఉన్నారు. లక్ష్మీదేవి అదే సీతమ్మ వారు ఉన్నారు. ముక్కోడి దేవతలు అందరూ ఇక్కడ ఉన్నారు. కృష్ణుడు నారదమునికి ఏం చెప్తారు? ఎత్ర గాయంతి మద్భక్త తత్తిష్టామి నారద. ఎక్కడైతే నా భక్తులు నా గుణకీర్తులు, నేను వైకుంఠంలో ఉన్నాను, యోగుల హృదయంలో ఉన్నాను, ఎక్కడైతే భక్తులు నా గురించి మాట్లాడుకుంటారో, నా నామస్మరణ తీసుకుంటారో అక్కడ నేను ఉంటాను. అది సత్సంగంలోనే ఉంటాను. మనం ఎక్కడో వైకుంఠం అది ఓకే, అవన్నీ ఉన్నాయి. కానీ మనకి భూలోకం వైకుంఠం భూలోకంలో ఉన్న వైకుంఠం ఏంటి? ఈ సత్సంగం. అది జూమ్ లో అయినా అవ్వచ్చు, ఆన్లైన్ అవ్వచ్చు, ఫిజికల్ అవ్వచ్చు, ఎలాగైనా అవ్వచ్చు. అది మ్యాటర్ కాదు. మన సత్సంగంలో ఉంటున్నామా లేదా అనేది మ్యాటర్. సో ఆల్వేస్ స్టే అదే సత్సంగంలోనే. సో ఇక్కడ మనకి సుందరకాండం ఇక్కడ నుంచి ఆరంభం అవుతుంది అనమాట. సో ఇక్కడ వాల్మీకి ముని రాముడి తాలూకా సైన్యం గురించి వివరిస్తున్నారు. ఎలా ఉందట సైన్యము అంటే వాల్మీకి రామాయణంలో రాముడు సైన్యం ఎవరు? వానరులు. ఎంతమంది వానరులు ఉన్నారు? 1,00,000 కోట్లు అంటే ఒక శంకు. ఇప్పుడు పూర్వకాలంలో ఇవి మనకి కొలబద్దలు అనమాట. ఈరోజు సెంటీమీటర్, మిల్లీమీటర్లు ఇవన్నీ కొలుస్తాం కదా, అలాగే 1,00,000 కోట్లు ఉంటే ఒక శంకు అవుతుంది. 1,00,000 శంకులు అయితే ఒక మహాశంకు అవుతుంది. 1,00,000 మహాశంకులు అయితే ఒక బృంద అవుతుంది. 1,00,000 బృందలు అయితే ఒక మహాబృంద. 1,00,000 మహాబృందలు అయితే ఒక పద్మము. 1,00,000 పద్మలు కలిస్తే ఒక మహాపద్మము. అలాగా వెళ్ళినట్లయితే 1,00,000 సముద్రం కలిస్తే ఒక ఓగము. 1,00,000 యోగాలు కలిస్తే ఒక మహాయోగమును అనేది చెప్తున్నారు. రాముల వారి దగ్గర 100 కోట్ల మహాయోగములు ఓగములు వానర సేనలు ఉన్నారు. చాలా మంది అడుగుతారు, రాముడు నిజంగా దేవుడా? ఒక్కరు మీరు అందరిని అడగండి. ఒక్క ఒక్క మంకీని సేవలో పెట్టగలరా? మీరు టెంపుల్లో మనం వెళ్తుంటాం. ఒక కోతినైనా మనం అక్కడ సేవలో పెట్టగలమా? మన వల్ల కాదు. ఇక్కడ 100 కోటి 100 కోరు గోకురములు వానర సేనలు అక్కడ ఎక్కడ ఆ దక్షిణ దిగ్భాగానికి చేరుకున్నారు. అందరినీ ఆయన గైడ్ చేశారు. భగవంతుడు కాకపోతే ఇంకెవరు చేయగలరండి? ఇంతకన్నా ఉన్నదా? ఒక్కరైనా ప్రూవ్ చేసి చూపించండి. ఒక్క కోతినైనా సేవలో నియోగించి ఆఫీస్ పంపించి చూడండి. మంచిగా ఆఫీస్ పంపించి పని చేయించగలరా? చేయించలేము. అలాగే ఒక స్టోరీ ఉన్నది అనమాట. నారదుముని విష్ణు వైకుంఠా నుంచి భూలోకానికి వెళ్తున్నారు అనమాట. సో ఇద్దరు ఒక కాబ్లర్ అంటే జోళ్లు కుట్టుకునే వ్యక్తి మార్గంలో వస్తే ఒక బ్రాహ్మణుల మార్గంలోకి వస్తారనమాట. అయితే విష్ణు దగ్గర నుంచి వెళ్ళినప్పుడు నారదముని నేను ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత భక్తులు అంటూ అడుగుతారు, వైకుంఠంలో విష్ణు ఏం చేస్తున్నారు, నారాయణుడు ఏం చేస్తున్నారు అని అడుగుతారు. మీ అందరికీ కోరిక ఉందా? నారాయణుడు ఏం చేస్తారో వైకుంఠంలో మనకి ఏం చూపిస్తారో? ఇలా పడుకునే ఉంటారని చూపిస్తారు. చక్కగా హాయిగా మనందరూ కష్టపడుతూ ఉంటే
స్వామివారం వచ్చి అక్కడ లక్ష్మీదేవి కాళ్ళ పడుతుంటే హాయిగా కూర్చున్నారా అని అనుకుంటాం. సో ఏంటి ఏం చేస్తున్నారు అని అడుగుతారు. నేను ఏం సమాధానం చెప్పాలి? ఓ పరంధామ, ఓ నారాయణ, ఓ పద్మనాభ అని అడుగుతారు. అయితే నారాయణుడు చెప్తారు. లైక్ ఎవరైనా మిమ్మల్ని అడిగితే నారాయణుడు ఏం చేస్తున్నారు అంటే, చిన్న సూది తెలుసు కదా, సూది వెనకాల కన్నం ఉంటుంది. కన్నంలో దారం ఎక్కించగలవా? మనకి కళ్ళజోడు ఏదో ఉంటే కనుక ఎక్కదు, ఎక్కించే ప్రయత్నం చేయలేం. ఈ నారాయణుడు ఈ సూది కన్నంలోంచి ఒక మహా ఏనుగుని దూర్చే ప్రయత్నం చేస్తున్నారు. అందులోంచి దూర్చి ఇందులోంచి లాగే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్తారు. అలాగే నారదముని నారాయణ నారాయణ హరే కృష్ణ అనుకుంటూ వెళ్ళిపోతున్నారు. అయితే మొదటిగా ఒక బ్రాహ్మణుడు కలిశారు. నారదముని, ధన్యవాదాలు, మీరు గొప్ప భక్తులు, వైకుంఠం నుంచి వచ్చారు. సో వైకుంఠం నుంచి వచ్చి మీరు ఏం చెప్తున్నారు, సో నారాయణుడు ఏం చేస్తున్నారు అని అడుగుతారు. అయితే నారదముని చెప్తారనమాట. సో ఇదే చెప్తారు మొత్తం. సో కన్నంలోంచి ఆ, ఏనుగుని, ఇది ఎక్కడ పాసిబిలిటీ? ఎవరైనా కన్నంలోంచి తొయ్యగలరా? ఏనుగుని తీయగలరా? ఇది ఎక్కడ, ఇది ఏ శాస్త్రంలో లేదు, ఎవరి వల్ల కాదు. ఆహా, ఒకసారి నెక్స్ట్ అక్కడే ఒక జోడు కొట్టుకునేవాడు ఉన్నాడు. అయితే నారదమునికి అడుగుతారు, విష్ణువు ఏం చేస్తున్నారంటే అక్కడే అదే చెప్తారు. నారాయణుడు కన్నంలోంచి ఏనుగు దూర్చే ప్రయత్నం చేస్తారు. ఎంత ఎంత ఇది? నారాయణ అందులో చూస్తున్నారా? చాలా గ్రేట్ ఇది. ఇది కేవలం నారాయణుడికి మాత్రమే సాధ్యమైంది. నారదుడు, నీకే డౌట్ లేదా అది? నీకేం విడ్డూరంగా కనపట్లేదా అంటే, ఇలా విడ్డూరం ఏముంది నారదా? ఇంత చిన్న విత్తనంలో అంత మహావృక్షాన్ని పెట్టాడు. అంటే ఇంత చిన్న విత్తనంలో అంత మహావృక్షం ఉందండి. ఇంత చిన్న బీజంలో ఇవన్నీ ఉన్నాయి. ఈ అన్నీను అందులోని భగవంతుడు పెట్టగా లేనిది ఇందులోంచి కొంచెం తీయలేడా? ఏదైనా పాసిబుల్ విష్ణుకి, ఏదైనా పాసిబుల్ కృష్ణుడికి. సో ఈ రెండిట్లో ఏంటి డిఫరెన్స్? ఆ బ్రాహ్మణుడి దగ్గర ఉన్నది జ్ఞానం మాత్రమే, కానీ ఈ జోడు పుట్టిన వాడి దగ్గర ఉన్నది విశ్వాసం. సో జ్ఞానం కన్నా ముఖ్యమైనది విశ్వాసం. అందుకే రూప గోస్వామి గారు చెప్తున్నారు భక్తి రసామృత సింధులు, అన్యాభిలాషిత శూన్యం జ్ఞాన కర్మాది అనావృతం ఋషికేశ సేవనం భక్తి ఉచ్యతే. భక్తి అంటే ఏంటి? భౌతికమైన జ్ఞానం, ఎందుకు పనికిరాని జ్ఞానం, నేర్చుకున్న ఇవన్నీ ఎందుకు, నమ్మకం కుదరలే. నమ్మకం రాని జ్ఞానం వ్యర్థం, నమ్మకం లేని కర్మ వ్యర్థం. అటువంటి లేనిది ఇంకెటువంటి అన్యాభిలాషిత, ఎటువంటి ఆశ లేకుండా, కోరికలు లేకుండా భగవంతుని సేవిస్తారో అటువంటి అదే భక్తి అని అర్థం. నా కోసం అనేది కాదు, నేను జ్ఞాని అవ్వాలని కాదు, నేను ఇదేనో కాదు, నేను కృష్ణుడిని ప్రేమిస్తున్నాను. ఆ ప్రేమతో నేను ఏదైనా చేస్తాను. ఎలాగైతే తల్లి పిల్లల పట్ల ఉంటుందో, భక్తుడు భగవంతుడి పట్ల ఉంటే అదే భక్తి అని. సో ఇదే సత్సంగంలో ఎవరు ఉంటారు ఎవరు ఉండరు అనేది నిర్ధారించే ఇదన్నమాట. సో మనం రాముడి గురించి పోలేని చెప్తాం, ఇప్పుడు ఇన్ని వానరుల గురించి చెప్తాం, హనుమంతుల వారు అలా ఎగిరేరని చెప్తాం, ఇవన్నీ చెప్తాం. కొంతమంది అంటారు, ఏ ఇవన్నీ కాల్పనిక కథలు, ఎవరో కట్టుకథలు రాశారు, రాముడు మానవుడే, ఏమీ కాదు. కొంతమంది భగవంతుడు ఇలా కూడా చేయగలరా, భగవంతుడి కృప ఇలా కూడా వస్తుందా? భక్తుడికి జ్ఞానికి ఉన్న డిఫరెన్స్ అది. మనం ఒక మంచి పువ్వు చూస్తాం, మంచి పువ్వు చూసిన వెంటనే వెంటనే "ఆ, సువాసన ఉంది, ఇది నా లవర్కి ఇద్దాం, నా లవర్కి ఇస్తే హ్యాపీగా ఫీల్ అవుతాడు. కానీ భక్తుడు అలా కాదు. ఇంత మంచి పువ్వు నారాయణుడికి చేరాలి, నారాయణ పాదంలో చేరుకోవాలి. చూసారు ఎంత ఎంత వ్యత్యాసం ఉన్నది ఆలోచన. ఈ వ్యత్యాసమే నమ్మకం. అటువంటి నమ్మకం ఉన్నవాడు మాత్రమే భక్తిలో ముందుకు వెళ్ళగలరు, భగవంతుని ప్రార్థించగలరు. మిగతా వాళ్ళకి కొన్ని కోట్లు 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 యుగ లైఫ్ టైమ్స్ వెళ్ళిపోతుంటాయి అన్నమాట. ముఖ్యంగా కావాల్సింది నమ్మకం. ఈ నమ్మకం ఎలా నుంచి వస్తుంది? చాలా మంది అనేక అనేక ప్రసంగాలు ఇస్తున్నారు, కానీ అన్ని ప్రసంగాల నుంచి నమ్మకం కుదరట్లేదు. ఎందుకు అనంటే, చాలా మంది ప్రత్యక్షంగా చూడాలి. నాకు దేవుడు ఉన్నాడా, చూపించు. నువ్వు దేవుడు 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 అంటావు. చూడ, ఇక్కడ చీఫ్ మినిస్టర్ ఉన్నాడు, చూపిస్తాను. పలానా వ్యక్తి చీఫ్ మినిస్టర్, ఈ పలానా వ్యక్తి నా బాస్. భగవంతుడు ఏది? చూపించు నాకు భగవంతుడు అంటారా?
చాలా మంది నేను వింటే గానీ నేను నమ్మను. నేను నా సెన్సెస్, నా ఇంద్రియాలతో నేను స్పర్శిస్తే గానీ నేను నమ్మను. దీన్ని ప్రత్యక్ష ప్రమాణం అంటారు. ఆ ప్రమాణం అంటే ఎవిడెన్స్. ప్రత్యక్షంగా నాకు కనపడాలి. అటువంటిది నాకు చూపించండి అన్నాడు. ఇది ఇవన్నీ కాదు. సో ఎందుకంటే మన సెన్సెస్ చాలా లిమిటెడ్. ఇక్కడ కూర్చొని మీరు బయట ఒక 10 కిలోమీటర్ల అవతల ఏముందో మీరు చూడగలరా? చూడలేరు. మనకి ఇక్కడ ఉంది, ఇక్కడ దాకా కనపడుతుంది. నాకైతే గ్లాసెస్ పెట్టుకుంటే గ్లాసెస్ ఇస్తే అది కూడా కనపడదు. సెన్సెస్ లిమిటెడ్. మన ఇంద్రియాలు లిమిటెడ్. మన ఇంద్రియాలు మనని మోసం చేస్తాయి. ఒకసారి ఎండమావం చూసారనుకోండి, నీరులా ఉంటుంది. ఆ నీరా? కాదు. మనకి చీటింగ్ పేపర్స్ మనకు తెలుసు అక్కడ లేదని. కానీ మనం ఏం చేస్తాం? అహంకారంతో అక్కడ ఉన్నదని చెప్తాం. నేను చూశాను అక్కడే ఉంది, భగవంతుడు అక్కడే. అహంకారంతో. సో ప్రత్యక్ష ప్రమాణం వల్ల మనకి లభించదు. ఈ ఆధ్యాత్మిక జ్ఞానం లభించదు. అనుమాన ప్రమాణం. ఓహో, అలా జరిగి ఉంటుంది, ఇలా జరుగుంటుంది. కొంతమంది విశ్లేషిస్తుంటారు. ఇక చదువుతుంటే అలా కాదు, ఇలా కాదు, అలా కాదు, ఇలా కాదు. రకరకాలుగా ఏదైనా చెప్తున్నారు. ఇలా కాదు చెప్పినా కూడా వాళ్ళు ఎప్పుడూ ఎందుకు ఈ విశ్లేషణ చేయాలంటే బుద్ధి బలం ఉండాలి, మనసు బలం ఉండాలి. కానీ మనం మూడు మూడు గుణాల్లో ఉంటాం: రజోగుణం, తమోగుణం, సత్వగుణం. ఈ గుణాల్లో ఉండడం వల్ల మన మైండ్ సరిగ్గా వర్కౌట్. ఎటువంటి వర్కౌట్ అయిన దగ్గర నుంచి వింటే అక్కర్లేనివన్నీ వస్తాయి. కొంతమంది అంటే రాముడు మాంసాహారం చేశారని రుచించారంటారు. ఇంకోటి అని చెప్తుంటారు. వాళ్ళు ఓన్ కల్పనలో వాళ్ళు ఉంటారు. మూడోది శబ్ద ప్రమాణం. అథారిటీ. శబ్దం అంటే సౌండ్ అనే కాదు, అథారిటీ. ఇప్పుడు మీరు మీ పిల్లలు స్కూల్లో జాయిన్ అయ్యి ఉంటారు. రేపు స్కూల్ సెలవు ఉన్నది అని మీకు ఎలా తెలుస్తుంది? మీ క్లాస్ టీచరు మీకు ఎస్ఎంఎస్ పంపిస్తారు. ఫలానా డే రోజు స్కూల్ సెలవులు ఉన్నాయి, సమ్మర్ హాలిడేస్ వస్తున్నాయి, సమ్మర్ హాలిడే. ఒక సర్కులర్ ఇస్తారు కదా. అథారిటీ ఎవరు? ప్రిన్సిపల్ సిగ్నేచర్ ఉందా లేదా? అథారిటీ ఉందా లేదా? ఎవరైతే చెప్తున్నారో వాళ్ళు ఆథరైజ్ సోర్సెసా కాదా? మీ పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేస్తున్నారు. ఒక ఐసీఎస్సీ సిలబస్, ఒక సిబిఎస్ఈ సిలబస్, ఒక ఎస్ఎస్సి సిలబస్, ఏదో ఒక సిలబస్ చూశారు. అఫిలియేటెడ్ బై తెలంగాణ యూనివర్సిటీ, అఫిలియేటెడ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇవన్నీ చూస్తారా? ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు రిజిస్ట్రేషన్ చూస్తారా? ఎండిఆర్ ఇంకేది ఉన్నాయో చూస్తారా? ఆఫ్టర్ ఆల్ నార్మల్ వాటికి చూసినప్పుడు ఆధ్యాత్మిక జ్ఞానానికి సరైన సోర్స్ ఎందుకు చూడట్లేదు? ఎక్కడ పెడితే అక్కడ ఏది పెడితే అది ఎందుకు వింటున్నాము? అలాని చెప్పిన వ్యక్తి ఆథరైజ్ సోర్సా కాదా? ఎలా తెలుస్తుంది ఆథరైజ్ సోర్సా కాదా? మనకి ఇప్పుడు కరెంట్ ఎక్కడి నుంచి వస్తున్నది? సబ్ స్టేషన్ కి ఆపై స్టేషన్ కి నుంచి పవర్ జనరేషన్ ప్లాంట్. పవర్ జనరేషన్ ప్లాంట్ దగ్గర నుంచి మనకి కరెంట్ వస్తున్నది. ఈ మధ్యలో వైర్ తెగిపోతే ఏమవుతుంది? కరెంట్ రాదు. కాసేపు ఒక 3 గంటల సేపు ఇన్వర్టర్ మీద నడుస్తుందేమో, కానీ ఇన్వర్టర్ కూడా ఆగిపోతుంది. అప్పుడు గురువుల దగ్గరికి వెళ్తే ఆ ఇన్వర్టర్ లాగా అనమాట, 3 గంటలు వస్తుంది, ఆగిపోతుంది. కానీ మనకి నిరంతరం కరెంట్ రావాలి అంటే పవర్ హౌస్ కనెక్ట్ అవ్వాలి. ఎలాగా? వైర్కి మాధ్యమంగా మనం కరెంట్ సోర్స్ కనెక్ట్ అవ్వాలి. గురు శిష్య పరంపర. సో పవర్ హౌస్ ఎవరు ఇక్కడ? శ్రీకృష్ణ. సో అన్ని పరంపరలు కూడా కృష్ణుడి దగ్గర నుంచి ఆరంభం అవుతున్నాయి. మనకి 4 పరంపరలు ఉన్నాయి. ఈ సాంప్రదాయం, మీరు చిన్నజీయర్ స్వామి మహారాజ్ మీరు ఇక్కడ చూసుంటారు. ఈ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ చిన్నజీయర్ మహారాజ్ అని శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో వస్తుంది. బ్రహ్మ మధ్వ గౌడీయ సాంప్రదాయం, మధ్వ సాంప్రదాయం, బ్రహ్మ సాంప్రదాయం బ్రహ్మదేవుడు స్థాపించినది. అక్కడి నుంచి వస్తున్నది మనకి ఈ ఇస్కాన్. అలాగే గౌడీయ సాంప్రదాయం కూడా, గౌడీయ మట్టు, ఇస్కాన్, ఇవన్నీ కూడా బ్రహ్మ మధ్వ గౌడీయ సాంప్రదాయంలో వస్తున్నాయి. అలాగే కుమార సాంప్రదాయం, నాలుగు చతుష్కుమారులు, సనక సనాతన వాళ్ళందరూ. అలాగే శివుడు కూడా ఒక సాంప్రదాయం ఉన్నది, ఇది రుద్ర సాంప్రదాయం. సో భారతదేశంలో 4 దిక్కులుగా ఈ 4 సాంప్రదాయాలు ఒలిగి ఉన్నాయి. సో ఏ సాంప్రదాయాల నుంచి మీరు వెళ్ళి చూసినా ఒకటే ఒకటి చెప్తారు: భగవద్గీతనే భగవంతుడు కృష్ణుడు మాత్రమే అనేది ఈ సోర్స్ అండి, అథారిటీ సోర్స్. సో అక్కడి నుంచి మనకి విన్నట్లయితే నమ్మకం పెరుగుతుంది. లేకపోతే ఏమవుతుంది? నమ్మకం పోతుంది. చూడండి, మనకి చాలా మంది గురువులు స్త్రీ సంఘంలో చేసి చాలా మంది పడిపోయిన వాళ్ళు ఉన్నారు, చూశారు కదా. ఇలాంటి వాళ్ళు ఉండడం వల్ల మీకు నమ్మకం కోల్పోతారు. అదే అసలైన గురువు పరంపరలో నుంచి వచ్చిన వాడు. అటువంటి వాళ్ళ దగ్గర నుంచి మనం విన్నట్లయితే సో మనం ఏంటి అనుకున్నాం ఇక్కడ? మనసు, బుద్ధి,
ఈ రెండు మనకి ప్రాధాన్యంగా ప్లే చేస్తుంటాయి అన్నమాట. సో మనసు ఒకటి చెప్తుంది, బుద్ధి మరొకటి చెప్తుంది. సో మనసు ఎక్కడ ఉంది? ఫిజికల్ గా మనం చూపించినట్టే హార్ట్ లో చూపిస్తాం. ఇట్స్ ఏ లాజికల్ థింగ్, స్పిరిచువల్ అన్నమాట. సో మనసు, మనస్సాక్షి, మనసు, అలాగే బుద్ధి, ఈ రెండు కాన్ఫ్లిక్టింగ్ సిచ్యువేషన్స్ లో ఉంటాయి. ఒకటి మనకి సాధారణ బుద్ధి ఒకటి చెప్తుంది, మనసు మరొకటి చెప్తుంది. ఇలాగా మీరు చూడండి, చాలా మంది రెడ్ సిగ్నల్ క్రాస్ చేసేస్తారు. మనసు చెప్తుంది కరెక్ట్ కాదండి, కానీ బుద్ధి ఏం చెప్తుంది, తొందరగా వెళ్ళిపోవాలి చెప్తున్నా లేదా, అందుకు జంప్ అయిపోతారు, యాక్సిడెంట్ అయ్యి ఏదో అవుతుంది. ఐడియల్ గా కరెక్ట్ సిచ్యువేషన్ లో రెండు సమానంగా పనిచేస్తూ ఉండాలి, కానీ మనకి రెండు వేరువేరుగా పనిచేస్తుంటాయి. అలాగే హిస్ డివైన్ గ్రేస్ ఏసీ భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద తన ప్రసంగాల్లోని చెప్తుంటారన్నమాట. ఎక్కడైతే ఇంటెలిజెన్స్ ఇంటెలిజెన్స్ ఉన్నది కానీ నమ్మకం లేదు, దాన్ని ఊహాగానము, ఊహాగాన సిచ్యువేషన్, స్పెక్యులేషన్, అంటే మైండ్ తో ఎత్తే చేస్తున్నాం అంతే. అందులో రైట్ ఉండొచ్చు, రాంగ్ ఉండొచ్చు, మనకి తెలియదు. మనం అన్ని అనలైజ్, ప్రతిదీ డౌటే, ఇది రైటా, అది రైటా, డౌట్ ఉందని తప్పలేదు. కానీ డౌట్ తోనే ఉన్నారనుకోండి, డౌట్ సందేహం క్లియర్ చేసుకోలేదు అనుకోండి, ఆ డౌట్ఫుల్ లాగే ఉండిపోతారు. ఒక ఒక మార్గానికి కమిట్ అవడానికి కష్టం. చూడండి, చాలా మంది రెస్పాన్సిబిలిటీ ఇస్తే కమిట్ అవ్వలేదు, ఎందుకంటే వాళ్ళకి ఇంటెలిజెన్స్ ఉంటుంది కానీ నమ్మకం ఉంది, కమిట్మెంట్ ఉండదు. ఈరోజు చాలా మందికి ఏంటంటే మ్యారేజ్ సిస్టమ్ అలాగే ఉంది, దాంట్లో ఇంటెలిజెన్స్ ఉంది కానీ ఆ కమిట్మెంట్ లేదు మ్యారేజ్. అందుకే చాలా మంది డైవర్స్ ఇవన్నీ అవుతున్నాయి. సో ఇక్కడ మీరు చూసినట్లయితే మనకి శాస్త్రంలో ఇంటెలిజెన్స్ ఎక్కువైంది, కానీ తాత్కాలికంగా వాళ్ళ నమ్మకం తగ్గింది. ఇది భగవంతుడు మనకి చూపిస్తున్న మార్గం అండి. వీళ్ళు, వీళ్ళలో ఎవ్వరూ తక్కువ కాదు, మనందరికన్నా మనం చూడలే అంత గొప్ప వ్యక్తులు వీళ్ళందరూ. వీళ్ళకి ఇలాంటి జరిగిన సిచ్యువేషన్ ఏంటి? బ్రహ్మదేవుడు సృష్టిని ఆరంభించారు, క్రియేట్ చేశారు, మొత్తం అంతా ఈ సృష్టిని క్రియేట్ చేశారు, జీవరాశులందరినీ క్రియేట్ చేశారు. కానీ ఆయన కుమార్తెని చూసి మోహిస్తారు. అంతటి అందం ఎందుకు వచ్చింది? అది ఆ కామం ఎందుకు వచ్చింది? ఈ అందమైన స్త్రీ నా సృష్టి, ఈ సృష్టిని నా సృష్టి వల్ల కాబట్టి నేనే ఎంజాయ్ చేయాలి. చూసారా, మనం ఒక వంటకం తయారు చేస్తాం, మంచిగా వస్తుంది, ఇది నేనే ఎంజాయ్ చేయాలి, అప్పటికి ఈ ధనం నాది, నేను మరొకరికి ఇవ్వను, అది నేనే ఎంజాయ్ చేయాలి. సో ఇది అటాచ్మెంట్స్. సో ఇది ఇంటెలిజెన్స్ వల్ల, ఫెయిత్ లేకపోతే ఇంటెలిజెన్స్, నమ్మకం లేకుండా ఇంటెలిజెన్స్ చేస్తే ఏమవుతుంది? అటాచ్మెంట్స్ పెరుగుతాయి. శివుడు ఏం చేశారు? ఐదో తల శిరస్సుని నరికివేశారు. ఆ తర్వాత బ్రహ్మదేవుడు తన దేహాన్ని వదిలేసి మళ్ళీ కొత్త దేహాన్ని తీసుకుని మళ్ళీ మొదలు పెట్టారు. బ్రహ్మదేవుడు తక్కువైన వ్యక్తి కాదండి, కానీ తాత్కాలికంగా ఆయన ద్వారా మనకి ఈ నేర్పిస్తున్నారు. సో ఇంటెలిజెన్స్ వల్ల మనకి అటాచ్మెంట్స్ వచ్చే ప్రమాదం ఉన్నాడు. అలాగే దక్ష ప్రజాపతి గురించి తెలుసు కదా, దక్ష యజ్ఞం గురించి తెలుసు కదా, నేను అంత డీటెయిల్స్కి వెళ్ళను, కానీ మీ అందరికీ దక్ష యజ్ఞం గురించి తెలుసు. ఎలాగైతే దక్షుడు శివుణ్ణి ఆ సభలో అవమానిస్తాడు. సతీదేవి ఆయన ఆమె దేహాన్ని వదిలేసుకుంటుంది. అప్పుడు ఏం చేశారు? ఆయన భైరవ రూపంలో, ధైర్య రూపంలో వచ్చి దక్షుడి తాలూకా శిరస్సు ఖండించి ఆయన గొర్రె బొర్ర పెట్టారు. ఇక్కడి నుంచి నీ మొహం చూసుకుంటే నీ ఇంటెలిజెన్స్ ఏంటో నీకు అర్థం అవుతుంది. అది గర్వాన్ని పెంచుతుంది. మనం చూస్తే చాలా మటుకు క్రియేట్ చేస్తుంటాం, నేనే చేశాను, ఇదంతా నా వల్ల అయింది, నేను లేకపోతే కంపెనీ నడవదు, నేను లేకపోతే సృష్టి లేదు, దాన్ని అనుకునే వాళ్ళు ఉన్నారా? మనం కూడా, మనకు తెలుసు మన లోపల ఈ గుణం కూడా ఉన్నది. వినాయకుడు, వినాయకుడికి ఏమైంది? యాక్చువల్గా ఇంటెలిజెన్స్ తాలూకా మొదటి ప్రయత్నం ఏంటి అంటే మంచి చెడు పట్ల వ్యత్యాసం చూపించాడు. మంచి వ్యత్యాసం, బుద్ధి, జ్ఞానం ఇవన్నీ అంటాం కదా, మంచి మంచి చెడు తెలుసుకున్న, మంచి చెడు ఎవరు చెప్తారు? బుద్ధి చెప్తుంది. కానీ ఇందులో ఇక్కడ ఏంటంటే శివుడు వస్తున్నప్పుడు ఆయన శివుడిని వదలాలా లేదా అనేది ఆయనకు తెలియదు, ఆయనకి అర్థం కాలేదు, ఆయన అడ్డుకున్నారు. శివుడు ఏం చేశారు? శిరస్సును తొలగించి, తర్వాత మీద అందరికీ తెలిసిన స్టోరీ. సో ఒక ఫెయిత్ లేనప్పుడు, నమ్మకం లేనప్పుడు, ఇంటెలిజెన్స్ ఉన్నా కూడా ఏమవుతుంది? ఒక అటాచ్మెంట్ క్రియేట్ చేస్తుంది, ఒక గర్వాన్ని క్రియేట్ చేస్తుంది, ఒక ఇంటెలిజెన్స్ లేని, డిస్క్రిమినేషన్ లేని బుద్ధిహీనుడిగా తయారు చేస్తుంది. తర్వాత ఏం జరిగింది? పార్వతీదేవి శిరస్సుని ఇస్తాడు, పార్వతీదేవి సజెషన్ ప్రకారంగా శిరస్సుని తీసుకొస్తారు. అది శివుడు
అమర్స్తారు. సో పార్వతీదేవి అంటే ఇంటెలిజెన్స్ ఇచ్చింది. శివుడు అంటే మనకి నమ్మకం క్రియేట్ చేశాడు. సో ఈ రెండు మనకి ఉన్నప్పుడైతే సమానంగా ఈ రెండు కంబైన్డ్ గా ఉన్నప్పుడైతేనే మనకి వస్తుంది. అలాగే నమ్మకం ఉంది కానీ జ్ఞానం లేదు. నేను భగవంతుని నమ్ముతాను కానీ దానికి జ్ఞానం లేదు. దీన్నే అంటారు మతోన్మాదము. మతోన్మాదాలు చూస్తారు బయట చాలా మంది జెండాలు పట్టుకుని తిరుగుతుంటారు, రకరకాల రంగులు జెండాలు. ఇది మతోన్మాదం. ఎందుకు అంటే జ్ఞానం లేదు కానీ నమ్మకం మాత్రమే ఉంది. నమ్మకం లేని నమ్మకం ఉండి జ్ఞానం లేకపోతే కూడా పనికిరాదు. ఈ రెండు ఉండాలి అనేది మనకి చెప్తారు. భగవద్గీతలో రెండు చూపిస్తారు. ఇది ఎంది అహం సర్వస్య ప్రభో మత్త సర్వం ప్రవర్తతే ఇది మత్వా భజంతే మాం బుద్ధ భావ సమన్విత. బుద్ధ భావ సమన్విత. సో ఎవరు భక్తి చేయగలరు అంటే రెండు, విశ్వాసం, బుద్ధి. విశ్వాసం అంటే మనసు. విశ్వాసం ఇచ్చేది మనసు. సో విశ్వాసం ఉండాలి, బుద్ధి ఉండాలి. ఈ రెండు ఉన్నప్పుడే భక్తి అనేది లభిస్తుంది అనేది భగవద్గీతలో మనకి కృష్ణుడు చెప్తున్నారు అనమాట. సో ఇటువంటి బుద్ధి బుద్ధిను ఈ విశ్వాసం ఉన్న వ్యక్తి ఎవరు అని అంటే మనకి హనుమాన్ చాలీస చూస్తే జై హనుమాన్ జ్ఞాన గుణ సాగర్ జై కపిస్తు లోక ఉజగారు. ఏంటి హనుమంతుడు ఈ రెండింటికి పెట్ కాంబినేషన్. జ్ఞాన గుణ సాగరం. సాగరం అంటే అనంత కోటి అంటే అనమాట. అనంత కోటి జ్ఞానం ఉంది, విశ్వాసం ఉంది. అందుకే హనుమంతుడు ఒక గొప్ప భక్తులుగా నిలిచారు. అటువంటిది అంటే మనం కూడా బుద్ధి జ్ఞానం కూడా సంపాదించుకోవాలి. ఎలా సంపాదించుకుంటాం అనేది చూద్దాం. అయితే ఇక్కడ మనం అందరూ తెలుసుకున్నాం. ఈ ఇదంతా నేతృత్వం ఎవరి నేతృత్వంలో అవుతుంది? అంగదుడు. సో ఆచార్యులు ఏం చెప్తారు అంటే అంగదుడు మన ఇంటెలిజెన్స్ తో సమానం. హనుమంతుడు ఏమనుకున్నావు? నమ్మకంతో సమానం. హనుమంతుడు వాడు నమ్మకంతో సమానం, అంగదుడు ఇంటెలిజెన్స్ తో సమానం. సో లీడర్ ఎక్కడ ఉంటారు? ముందుకుంటారు. ఈ రోజుల్లో మనం చూస్తే లీడర్స్ అంతా వెనకాల ఉంటారు. ఎక్కడో రూమ్ లో కూర్చుంటారు, ఫైరింగ్ ఆర్డర్ ఇస్తారు. మరి ఇప్పుడు యుద్ధాలు జరుగుతున్నాయి, లీడర్స్ ముందున్నారా వెనకాల ఉన్నారా? ఇప్పుడు వాళ్ళు లీడర్స్ కాదు. లీడర్ అనేవాడు ముందుండి నాయకత్వం నడిపిస్తారు. అది అంగదుడు చేస్తారు. అది ఇంటెలిజెన్స్. సో మనం ఎప్పుడైతే సత్సంగంలోకి వచ్చామో ముందు ఇంటెలిజెన్స్ వర్కౌట్ చేసుకోవాలి. ఇది కరెక్టా, ఇది రాంగ్, ఇది ఆథరైజ్డా? మనం ఇందాక చూసుకున్నాం కదా, అనుమాన ప్రమాణ, ప్రత్యక్ష ప్రమాణ లేదా శబ్ద ప్రమాణ. ఆథారిటీ ఉందా లేదా? మన ఇంటెలిజెన్స్ వాడుకోవాలా ఉందా? సో సత్సంగానికి వచ్చే ముందు మనం ఇవన్నీ ఇంటెలిజెన్స్ తో ఉంటాం. మధ్యలోని మన భక్తులు అందరూ మూవ్ అవుతున్నారు. ఆఖరిని ఎవరున్నారు? చివరాఖరిని హనుమంతులు వాడుతున్నారు. సో ఒక ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు మొదలు పెట్టినప్పుడు బుద్ధి బలం ఉండాలి. సో బుద్ధిని జాగ్రత్త. ఏది మూఢనమ్మకం, ఏది అసలైన నమ్మకం మనం తెలుసుకోవాలి కదా. ఒకనప్పుడు ఒక చిన్న స్టోరీ అవుతుంది. ఒకనప్పుడు కాలంలోని పెళ్లి జరుగుతున్నప్పుడు మీరు అందరికీ తెలుసు, పెళ్లి జరుగుతున్నప్పుడు ఆ పెళ్లిలో ఎవరు బిజీగా ఉంటారు? ఎవరు అందరికన్నా బిజీగా ఉంటారు? పెళ్లి కూతురు తల్లి బిజీగా ఉంటుంది. పరిగెడుతుంది ఈ నగల కోసం, ఆ చీర కోసం, ఈ చీర కోసం, దాని కోసం, దాని కోసం, ఇటు అటు పరిగెడుతుంటారు అనమాట పెళ్లి కూతురు. ఇలా పరిగెడుతుంటే మధ్యలో ఒక పిల్లకి అడ్డొచ్చింది. ఈ పాడుకెళ్ళి అంటే అడుగుతాను ఏం చేసింది ఆమె, పిల్లిని తీసుకొచ్చి ఒక బుట్ట కింద కట్టేసి బుట్టకి బట్ట పెట్టేసింది. ఇంకా డిస్టర్బ్ చేయండి. కాలక్రమేణా ఆ పిల్ల ఇదంతా చూసి ఆమె కుమార్తె పెళ్లికి వచ్చినప్పుడు, పెళ్లి చేసినప్పుడు మా మా తల్లి, మా అమ్మ ఇలాగే చేసింది ఆ రోజు, ఇక్కడ ఒక పిల్లిని పెట్టింది అనేది పుట్ట వర్ణించింది. సో మనం కూడా అదే చేయాలి. కానీ ఆమె ఎందుకు చేస్తుందో తనకు తెలియదు, ఆమెకు తెలియదు. అంటే ఇంటెలిజెన్స్ ఉంది, చూసింది. కానీ అది ఎందుకు? ఇది మూడో విశ్వాసం. అక్కడే ఆ రోజు తాత్కాలికంగా ఆ పిల్లి అడ్డొచ్చింది, అలా చేశారు. కానీ అదేమైంది? ఇది మా వంశంలో వస్తున్న ఆచారం, ఇది లాగే చెయ్యాలి అనేవన్నీ బాగా ఇంటెలిజెన్స్ ఉపయోగించింది. సో మనం భగవద్గీత సారాంశంలోకి వెళ్ళినప్పుడు ఈ ఇంటెలిజెన్స్ ఎందుకు వాడాలి, ఎలా వాడాలి అనేది కూడా మనం తెలుసుకుంటాం. సో ముఖ్యంగా ఇంటెలిజెన్స్, నమ్మకం. ఒక స్టేజ్ కి నమ్మకం మళ్ళీ ముందుకు వస్తుంది. ఎప్పుడు వస్తుంది అనేది ఇక్కడ చూద్దాం. సో ఇలాగా వీళ్ళందరూ నాయకత్వంలో వెళ్తుంటే ఒక చీకటి గుహలోకి చేరుకున్నారు అంగదుడు, సేన. సో ఇప్పుడు ఈ గుహలోంచి వెళ్ళాలి. గుహలోంచి వెళ్ళినప్పుడు అంగదుడు అమ్మో నేను వెళ్ళను, నేను వెళ్ళను. గుహలో మనకి చూడండి, ఏదైనా ప్రమాదం, సపోజ్ మనకి కుక్క వెంట పెట్టింది అనుకోండి, రెండోసారి కుక్కను చూస్తే భయపడుతుంది.
భయపడతాం లేదా? సో కుక్కను చూసి భయపడతాం. అలాగే అంగదుడు ఈ గుహను చూసి భయపడతాడు. ఎందుకు? పూర్వకాలంలోని వాలి సుగ్రీవులు ఒక మాయావి అనే రాక్షసిని చంపాలనుకున్నప్పుడు సుగ్రీవుడు బయట ఉన్నాడు, వాలి లోపలికి వెళ్ళాడు. సో ఆ రక్తం చూసి సుగ్రీవుడు అనుకున్నాడు మాయావి వాలిని సంహరించేశారని చెప్పి ఆ ఆ గుహని కప్పేశారు కదా. సో సుగ్రీవుడు రాజపాలన చేశారు, వాలిని వాళ్ళ తర్వాత అయింది. తర్వాత రాముడు వచ్చి వాలిని సంహరించారు. ఇది మనకు తెలిసిన స్టోరీ. ఇది అంగదుడి బ్రెయిన్ లో చాలా గట్టిగా నాటుకుంది. నేను వాలి కొడుకు, హనుమంతుడు సుగ్రీవుడి తలకు బంటు. నేను కూడా ఇప్పుడు లోపలికి వెళ్ళాను అనుకో, ఈ సుగ్రీవ్ బంటు ఏం చేస్తారు, తలపేసేసారనుకో, నా పరిస్థితి ఏంటి అన్న భయం, చిన్న భయం అక్కడ ఉంది. సో ఒక్కొక్కనప్పుడు సిచ్యువేషన్ లో మనకి కూడా లైఫ్ లో చాలా సిచ్యువేషన్స్ వస్తుంది. ఆ టైంలో మనం ఏమి చేయలేం. ఏంటి అంటారు, ధనాల నష్టం జరగచ్చు, ఏం ఉండవచ్చు. మనం ఆ టైంలో ఎటువంటి ఆలోచనలు చేసినా కూడా సొల్యూషన్ దొరకదు. సొల్యూషన్ ఉన్నా కూడా మనం ఇంప్లిమెంట్ చేయాలి. అటువంటి ఫేస్ చూసుంటారా లేదా? అందరూ చూస్తారు లైఫ్ లో. సో ఆ టైంలో మన ఇంటెలిజెన్స్ బుద్ధి ఎటువంటి పని చేయదు. బుద్ధి అయిపోతుంది, ఇది నా వల్ల కాదు, నేను ఇందులోకి నేను వెళ్ళలేను, ఇక్కడి నుంచి నేను ఆగిపోతున్నాను, బుద్ధి ఆగిపోతుంది, ఇంకేం చేయాలో మనకి తెలియదు, చేయతేస్తాం. అందుకే ఈ రోజు చాలా మంది సూసైడ్లకి వాటికి వెళ్ళిపోతున్నారు. నేను ఇంక నా వల్ల కాదు, నేను సూసైడ్. ఎందుకంటే ఆ బుద్ధి అక్కడ ఆగిపోయింది, మన ఓన్ శక్తి ఆగిపోయింది. ఇప్పుడు ఏంటి? ఇప్పుడు హనుమంతుల వారు ముందుకు వస్తారు అన్నమాట. నేను ముందుకు తీసుకుని వెళ్తాను. సో ఒక స్టేజ్ లోని ఎప్పుడైతే ఈ డిఫికల్ట్ సిచ్యువేషన్ వచ్చిందో, ఎప్పుడైతే మన బుద్ధి ఆగిపోయిందో, అప్పుడు మన నమ్మకం విశ్వాసం అనేది బయటకు వస్తుంది. ఆ విశ్వాసం బయటకు వచ్చి ఎప్పుడైతే ఈ చీకటిలోంచి మనం వెళ్ళినట్లయితే మనకి సీతమ్మ వారు లభిస్తుంది. అలా అని చెప్పి అక్కడే ఆగిపోయామా అనుకో, మనకి సీతమ్మ వారు లభించదు, రాముల వారు లభించదు. సో నమ్మకం ముందుకెళ్ళాలి, భగవంతుడి మీద నమ్మకంతో ముందుకు వెళ్ళాలి. ఈ నమ్మకం అనేది ఆచార్యులు ఇస్తారు. ఇప్పుడు హనుమంతుల వారు ముందుకెళ్ళారు, అందరూ ఆ హనుమంతుల వారి తోకను పట్టుకుని ఒకరినొకరు తోక పట్టుకుని వెళ్ళారు. చీకట్లో మనం ఏం చేస్తాం, ముందు ఉన్న వ్యక్తిని ఇలా పట్టుకుంటూ వెళ్తాం, అంతే కదా. ఒకరి మీద ఒక చేసుకుని చీకటిలోంచి వెళ్ళిపోతాం. సో ముందుకున్నది హనుమంతుల వారు మన గురువుతో సమానం, గురువుతో సమానం. సో పరంపరలో వస్తున్న గురువులు హనుమంతుల వారి లాగా మనకి మార్గదర్శనం చేస్తారు, నేను తీసుకుని వస్తున్నాను. మనం ఏం చేయాలి? గురువు గారి తాలూకా కండువా పట్టుకున్నట్టే సరిపోతుంది, మనం వెళ్ళిపోతాం. అంటే గురువు తాలూకా ఆదాశ్రయాలు పొంది గురువు తాలూకి నచ్చిన మార్గంలో మనం వెళ్ళినట్లయితే మనం ఈ చీకటిని నుంచి తొలగిపోయి వెలుతుల్లోకి వస్తాము. అక్కడ మన ఇంటెలిజెన్స్ వర్కౌట్ అవ్వదు. మీరు చూడండి, అప్పుడే గురువు తాలూకా నమ్మకం ఉండాలి, అప్పుడే గురువు పరంపర అనేది చాలా సో ఒకనప్పుడు ఇంటెలిజెన్స్ వర్కౌట్. సో నమ్మకం, మనసు. మీరు గొప్ప గొప్ప వైష్ణవ భక్తులందరినీ చూడండి, వాళ్ళందరూ కూడా మనసుతోనే మాట్లాడతారు. హరినామము ఎరగవో మనస, మనకి హనుమాచార్య కీర్తనలో ఉంటుంది, హరినామాన్ని ఎరుగు ఓ మనస. అలాగే మనకి గోవిందదాసులు వారు చెప్తున్నారు, భజహురైమాల శ్రీ నందనందన. సరే నీ నందనందన తాలూకా నామకీర్తనే జపించు ఓ మనస. మనసు తాలూకు మనసు ఇంపార్టెంట్. ఎవరైతే మనసుని నియంత్రిస్తారో, ఎవరైతే మనసుని పరంపరలో లగ్నం చేస్తారో వాళ్ళకి మాత్రమే భక్తి లభిస్తుంది, వాళ్ళకి మాత్రమే భగవంతుడు లభిస్తారు అనేది మనకి వాల్మీకి ముని ఈ విధంగా చెప్తున్నారు. సరే, ఇలాగే గుహలోకి వెళ్తున్నారు, చీకట్లోకి వెళ్తున్నారు, కొంచెం ఒక దగ్గరికి వెళ్ళగానే అక్కడి నుంచి కొన్ని పక్షులు బయటకు రావడం చూశారట ఈ వానరసేనులు. ఏంటి ఈ పక్షులు అందరూ ఇట్లాంటి ఇప్పటిదాకా మామూలుగా అయితే గబ్బిలాలు బయటకు వస్తాయి, కానీ ఇక్కడ తెల్లటి పక్షులు బయటకు వస్తున్నాయి అన్నమాట. ఏంటి తెల్లటి పక్షులు వస్తున్నాయి, లోపలికి వెళ్ళి చూద్దాము అని అంటే ఒక స్త్రీ కూర్చుంటారు, ఒక యోగిని. ఆ స్త్రీ పేరు ఏం మంచి యోగి, భగవంత్ భక్తురాలే. ఈమె ఏం చెప్తారంటే, ఓ వానరులారా, నాకు సీత, మీరు చెప్పారు అక్కడ ఉన్నారు, అటువైపు వెళ్ళారు, నా నా తపోబలంతో మీ అందరికీ ఒకసారి కళ్ళు మూసుకుని ఉంటే మీ కళ్ళు తెరిచే లోపల మీరందరూ సీతమ్మ వారు ఎక్కడ ఉన్నారో అక్కడికి వెళ్ళిపోతారు, చేరిపోతారు. జస్ట్ మీరు కళ్ళు మూసుకోండి అని. అందరూ కళ్ళు మూసుకుంటారు అనమాట, వానరులు అందరూ. అలా మూవ్ అవుతుంటది చూడండి, మీరు చీకట్లో మూవ్ అవుతుంటే ఎలా ఉంటుంది, సినిమాల్లో వాటి 3D సినిమాలో మూవ్ అవుతుంటారు కదా ఇలాగా, అలా మూవ్ అవుతున్నారు అనమాట, అలాగే వెళ్తున్నారు. సరే ఎలా వెళ్తున్నా 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 ఎక్కడికి వెళ్తున్నాం అనేది వాళ్ళకి డౌట్ వస్తుంది.
అందరూ వానరులు ఒకసారి కళ్ళు ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేయగానే ఏమైంది? ఆ దక్షిణ దిగ్భాగంలో ఎక్కడైతే సుందరాకాండ మొదలైందో అక్కడ చేరుకుంటారు. ఇంకొంచెం కళ్ళు మూసుకుని ఉంటే లంకలో చేరుకునే వాళ్ళు, కానీ ఆ దక్షిణ దిగ్భాగంలో వచ్చి ఆగిపోయారు. సో ఇక్కడ కళ్ళు మూసుకుని నమ్మడం అంటే ఏంటంటే, ఒకప్పుడు భాగవతంలో ఒక ఇది ఉందన్నమాట. ఆ కృష్ణ లీల ఉంది. ఏంటి? సో కృష్ణ గోపబాలకులందరూ ఒక వనంలో వెళ్ళి ఆడుకుంటూ ఉంటే రాక్షసులు అగ్ని రాకిస్తారు. సో మొత్తం అంతా చుట్టూరు అగ్ని అంతా వచ్చేస్తుంటుంది. ఆ టైంలో మనం ఏం చేయగలమా? సో మన ఫారెస్ట్ లోని అగ్ని ఉందని అప్పుడు ఎట్ట పరిగెట్టినా ఓకే వెళ్ళగలమా? వెళ్ళలేము. మన ఇంటెలిజెన్స్ కమి, జీరో. సో ఇప్పుడు వీళ్ళందరూ గోపబాలకులందరూ ఏం చేశారు? ఓ కృష్ణ, హే మాధవ, హే కృష్ణ, హే గోవింద, నువ్వేనవా దిక్కు. అంటే కృష్ణుడు అంటారు, గోపబాలకులారా మీరు కళ్ళు మూసుకోండి. అందరూ ఇలా కళ్ళు మూసుకోగానే మొత్తం అగ్ని అంతా ముక్కులోకి, నోరులోకి స్వామివారు తీసేసుకుంటారు. సో కళ్ళు మూసుకున్నామంటే విశ్వాసం కాదు, నమ్మకం. నమ్మకం పెట్టుకోండి. ఒక అథారిటీ మీద నమ్మకం పెట్టుకుంటే మనకి మంచి జరుగుతుంది, భక్తి లభిస్తుంది. కానీ మనం ఏం చేస్తాం? కృష్ణ నీ వల్ల అవుతుందా? అవును. భగవంతుడు నీ వల్ల అవుతుందా? కాదు. నా ఓన్ సామర్థ్యం మీద అవుతుందా లేదా అని చూస్తాం. ఈ రోజు మనం అదే పని చేస్తున్నాం. కానీ భగవంతుడి మీద ఎటువంటి నమ్మకం లేదు. భగవంతుడి మీద నమ్మకం పెట్టుకోండి. రాకే కృష్ణ మారే కోయ్, మారే కృష్ణ రా. కృష్ణుడు తలుచుకుంటే ఎవరు హాని కలిగించగలరు? ఎవరు కాపాడగలరు? వీళ్ళు గొప్ప వాళ్ళని కాపాడారు, పాండవుల్ని కాపాడారు, ఎంతో మంది భక్తులందరినీ కాపాడారు. కంసుడికి ఏమైంది? రాక్షసులకి ఏమైంది? అందరూ నశించిపోయారు. కృష్ణుడు అనుకుంటే కాపాడగలరు, కృష్ణుడు అనుకుంటే నశింప చేయగలరు. కానీ మనకి ఆయన మీద నమ్మకం మీద ఆధారపడింది. నమ్మకం ఉంటే భక్తుడు, నమ్మకం లేకపోతే రాక్షసుడు. ఇది మన తలక. మనం ఏం చేసుకోవాలి అనేది మనం చూసుకోవాలి. అయితే మన ఇందాక ఏం చేసాం? మనసు చాలా ఇంపార్టెంట్ అన్నాం. కానీ మనిషి ఏం చేస్తుంది? భయాందోళన క్రియేట్ చేస్తుంది. మనిషి అన్ని రకాలుగా చెప్తుంది. మీరు మామూలుగా కూర్చునే టైంలో ఆలోచిస్తుంటే మనసు రకరకాలుగా ఆలోచిస్తుంటుంది. ఎంటీ మైండ్ డెవిల్స్ వర్క్షాప్ అంటారు చేశారు, ఇంగ్లీష్ లో అంటారు. సో మనసు ఖాళీగా ఉంటే, మైండ్ ఖాళీగా ఉంటే ఏముంటుంది? ఇతరులు అన్నీ చెప్తుంటారు, భయాందోళన క్రియేట్ చేస్తూ ఉంటుంది. సో వీళ్ళందరూ అక్కడ కూర్చున్న వెంటనే విమానాశ్రయం అందరూ చూస్తున్నారు. ఇప్పుడు సీతమ్మని ఎక్కడ వెతకాలి? మన ఇక్కడ వచ్చి ఆగిపోయాము. ఇక్కడి నుంచి సముద్రం ఉన్నది, ఇక్కడి నుంచి మనం ఎలా వెళ్ళాలి? మనకేం తెలియదు, ఎలా వెళ్ళాలో తెలియదు. ఒక్కొక్క మనసు అలాగే పెడుతున్నది. అందులోకి ముఖ్యంగా హనుమంతుడి మనసు ఎలా ప్రవేశిస్తున్నారు అంటే, ఫస్ట్ సీతమ్మ వారు కనపడదు. ఫస్ట్ మనకి అనుకున్నది కనపడకపోతే ఏమవుతుంది? వస్తుందా లేదా? కొన్నిసార్లు మన లైఫ్ లో కూడా తీవ్రంగా కాకపోయినా కొంచెం చూసే ఉంది డిప్రెషన్. డిప్రెషన్ ఏంటి? అనలైజ్ చేస్తుంది ప్రాబ్లం. మొత్తం ప్రాబ్లం అనేది సీత ఎక్కడ మాకు లేదు. అందరూ సీతమ్మ వారి కోసం వెళ్ళాం, మనం అందరూ నవ్వుతున్నారు అక్కడ. మీరు ఒక సేన, అంగదుడు అంత వాడు మీరు వెళ్ళారు, హనుమంతుడు అంత వారు వెళ్ళారు, ఏదో ఊపుకుంటూ వెళ్ళారు. ఇదేనా మీరు చేసిన పని? ఒక్కొక్కసారి మనకి అలాంటివి వస్తుందా? మనం ఏదో గొప్ప పని చేద్దాం ముందుకు వెళ్తాం, కానీ అందులో ఆటంకాలు వస్తాయి. ఆటంకం వచ్చినప్పుడు మనం ఏమనుకుంటాం? నలుగురు ఏమనుకుంటారు? నన్ను చూసి నవ్వుకుంటారు. ఇదే మన డిప్రెషన్. ఎక్స్పెక్టేషన్స్. మనం అనుకునేది దొరకకపోతే ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోవడం వల్ల ఇతరులు ఏమనుకుంటారు అనే దాంతోనే మనం ఏం చేస్తాం? డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం. అందులో మనం దేనికోసం ప్రయత్నిస్తాం? మన రామకార్యంలో ఉన్నాం, సీతమ్మ వారిని వెతుకుతున్నాం, భక్తి కోసం వెతుకుతున్నాం. మనం నమ్మకం పెట్టుకుని ముందుకు వెళ్ళాలి. కానీ రెండోసారి ఏమవుతుంది? డిప్రెషన్ నుంచి అసలు సీతమ్మ వారు ఉన్నారా? రావణాసుడు చంపేసి ఉంటే మనం దొరుకుతారా లేదా? సీతమ్మ వారు సూసైడ్ చేసుకుంటే అక్కడ మన పరిస్థితి ఏంటి అనే డౌట్ వస్తుందా? మన భక్తి కోసం ముందుకు వచ్చాం, భక్తి ఏదో ఒక బాగుంది, ముందుకు ప్రయత్నించాం, నామస్మరణ చేస్తున్నాం, భగవంతుని నామం చూస్తున్నాం, భగవంతుని కీర్తి వింటున్నాం. భక్తి వస్తుందా? అని చేస్తుందా ప్రాసెస్? డౌట్ వస్తుందా లేదా? డౌట్ ఆడి సిచ్యువేషన్ కూడా వస్తుంది. మూడోది భయం. ఈ డిప్రెషన్, ఈ డౌట్ వచ్చిన తర్వాత ఏమొస్తుంది? భయం. జరుగుతుంది టెన్షన్, ఎలా రేపు ఏంటి? అది కూడా మనకి డౌట్లు వస్తాయి కదా. ఒక భయమైన సిచ్యువేషన్ లో ఉంటే రేపు నాకు ఎలా, ఈరోజు నా జాబ్ పోయింది, రేపటి నుంచి ఎలాగా? నాళ్ళను పోషించింది ఎవరు? మనం పోషించామా? మనం చేసిన దానికి భగవంతుడు మనకి ఇస్తున్నాడు, దేవి దేవతల ద్వారా.
ఇంద్రుడి ద్వారా మనకి వర్షాన్ని, వాయుదాలు, ఇది వాయు ద్వారా మనకి గాలిని, ఇవన్నీ ఎవరు ఇచ్చారు? పొందడానికి ఎలా ఇచ్చారు? మన నమ్మకం ఎక్కడ పోయింది? రేపటి నుంచి నా పరిస్థితి ఏంటి? ఎలాగా? నా జాబ్ పోయింది. అఫ్ కోర్స్ మనం చేయాల్సిన పని చేస్తాం. మరో జాబ్ ఎత్తుక్కోవాలి, చేయాల్సిన పని చేస్తాం. కానీ మనం భయపడతామా లేదు? అలాగే హనుమంతుల వారు భయపడతారు. ఎలా భయపడుతున్నారు? ఇప్పుడు ఈ సిచ్యువేషన్ సీతమ్మ వారితో కనపడలేదు అని రాముడికి సందేశం ఇస్తే రాముడు సూసైడ్ చేసుకుంటాడు. రాముడు సూసైడ్ చేసుకుంటే ఎలాగా? లక్ష్మణుడు సూసైడ్ చేసుకుంటాడు. లక్ష్మణుడు సూసైడ్ చేసుకుంటే భరత శత్రుఘ్నుడు కూడా సూసైడ్ చేసుకుంటాడు. భరత శత్రుఘ్నుడు సూసైడ్ చేసుకుంటే ఆ, కైకేయి వీళ్ళందరూ సూసైడ్ చేసుకుంటారు. మరి మన సుగ్రీవులు అంగదులు కూడా సూసైడ్ చేసుకుంటారు. అందరూ సూసైడ్ చేసుకుంటే వానరులు సూసైడ్ చేసుకుంటారు. ఇదంతటికి నేను కారణం అవుతాను. ఇదంతా నేను కారణం కాకుండా ఉంటే నేను సూసైడ్ చేసేసుకుంటాను అని అనవసరం. ఒకసారి మన మైండ్ ఏం చెప్తుంది? ఓవర్ థింకింగ్. ఎక్కువగా అతిగా ఆలోచిస్తుంటాం. ఇలా కాకపోతే అలా కాకపోతే అలా కాకపోతే ఎలా కాకపోతే అనేక విధంగా మనం ఆలోచిస్తూ ఉంటాం. ఇది కాదు నిజమే. కదా? ఇది ఓవర్ థింకింగ్ ప్రాబ్లం. ఇది భయంతో వాళ్ళ వచ్చింది. ఇలా జరుగుతుంది ఏంటి, అలా జరుగుతుంది ఏంటి. కానీ భగవంతుడు, కృష్ణుడు ఆరో చాప్టర్ 6వ అధ్యాయంలో ఏం చెప్తున్నారు? బంధుర్ ఆత్మనస్తస్య ఏనాత్మనే జిత అనాత్మతు శత్రుత్వే వర్త వర్తేతామేవ శత్రువ. ఏం చెప్తున్నారు? ఈ మనసే నీ నిజమైన స్నేహితుడు. ఈ మనసే నీ నిజమైన ఎనిమి. ఈ మనసుని ఎలా మార్చుకుంటే అలా మారుతుంది. ఈ మనసుని ఫ్రెండ్షిప్ చేసుకుంటే ఫ్రెండ్ గా మారుతుంది. అలాగే ఎనిమీగా మార్చుకుంటే నీ ఎనిమీగా మారుతుంది. సో శాస్త్రం ఏం చెప్తుంది అంటే ఈ మనసు సత్వ గుణంలోంచి వచ్చిందంట. మనసు యాక్చువల్గా సత్వ గుణంలో ఉంటుంది. కానీ ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నప్పుడు ఏమైంది? రజో గుణం, తమో గుణం దానికి యాడ్ అయిపోయింది. సో వైట్ పేపర్ మీద ఒక కలర్ వేసారనుకోండి, ఆ కలర్ వచ్చేస్తుంది దానికి. అంతేకదా? రెడ్ వేస్తే రెడ్, బ్లూ వేస్తే బ్లూ, గ్రీన్ వేస్తే గ్రీన్. అలాగే ఈ సత్వగుణం మీద రజోగుణం, తమో గుణం రెండు యాడ్ అయిపోతే ఏమవుతుంది? రజోగుణం, తమో గుణం. ఇప్పుడు మన మనసు అలా ఉంది. కానీ మనసు సత్వగుణంలోనే ఉంటుంది. ఎప్పుడు దాని ఫ్రెండ్ గా మార్చినప్పుడైతే అది సత్వగుణంలోకి మారిపోతుంది. కానీ అదే దాన్ని మన ఎనిమిగా తీసుకున్నాం అనుకోండి, ఈ డిప్రెషన్, డౌట్, భయం క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు ఈ మనసుని తీసుకెళ్తే ఎక్కడ పెట్టాలి? పయ్య చరణారవిందరి. ఎక్కడ? ఆ చరణారవిందంలో, ఎవరు? కృష్ణుడి చరణారవిందంలోనే మనం సమర్పించాలి ఈ మనసుని. సో మనసైక లగ్నం. ఈ మనసుని ఆయన పాదాశ్రయం, ఆయన సేవలో మనం లగ్నం చేసుకోవాలి. సో ఎలాగ ఇప్పుడు మనకు ఉంటుంది. ఇప్పుడు ఈ సుందరకాండ 4 సెషన్లు ఉన్నాయి. అంటే 4 వారాలు, 30 రోజులు. తర్వాత 6 సెషన్లు ఉన్నాయి. భగవద్గీత 6 వారాలు అంటే నెలన్నర, 2.5 నెలలు. ఇలా మైండ్ క్యాలిక్యులేషన్ చేసుకుంటాం. ఈ 2.5 నెలలు నేను రాగలనా? నేను జాయిన్ అవ్వగలనా? లేకపోతే ఏదైనా పని వస్తే, ఈ పని వస్తే, ఆ పని వస్తే, లేకపోతే నా ఇంటికి ఎవరైనా వస్తే, మనకి భగవంతుని చేరుకోవాలి అనే కుతూహల, ఎంతూజియాజం ఉంటే భగవంతుడి కథ వినడానికి. లేకపోతే అనేకమైన రీజన్స్ ఎత్తుకోండి. మిగతావన్నీ రీజన్స్. మా గురువు గారు వాళ్ళు చెప్తుండేవారు, ప్రతి ఆదివారం వస్తే మీ మీ ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీకి, అంటే నేను లేను, అంటే భక్తులకు మాత్రమే నేను అవైలబుల్ గా ఉన్నాను. ఇతరులకి టైం వేస్ట్ పర్లేదు. వాళ్ళు వచ్చి మనకి ఏం అలానే చెప్పి దూరం చేసుకొని నువ్వు 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 పో, నాకు అనవసరం అన్నాక చేస్తాం. కానీ ఎప్పుడైతే భగవంతుడి నామస్మరణ, భగవంతుడి కథలు వస్తున్నాయో ప్రయారిటీ దానికి ఇస్తున్నామా లేదా? ఆ ప్రయారిటీ ఇచ్చిన రోజునే మనసు దానికి లగ్నం చేసినట్టు. ఈ రోజు నాకు కావాలి, రేపు పొద్దున్న చూద్దాం, రికార్డింగ్ చేద్దాం. కాదు. కోర్స్ మనకి హెల్త్ రీత్యా బాగాలేదు, రీజన్స్ ఉన్నాయి. దట్ ఈస్ యాక్సెప్ట్. అదర్వైజ్ భగవంతుడి కథ వినడానికి ఆటంకం ఏంటి? మన మనసే. మన స్నేహితులు కాదు, మన బంధువులు కాదు, ఎవరు కాదు, మన మనసే. ఈ మనసుకి చెప్పాలి ఎప్పుడు? భగవంతుడు కనుక నామస్మరణే చెయ్యి. భగవంతుడు తన కథలు మాత్రమే విను. ఇప్పుడు ఇది టైం, దీనికోసం విను. అప్పుడు రాముడు అంట, ఓహో, ఈ వ్యక్తి నన్ను చేరుకునే ప్రయత్నం చేస్తున్నారు, వీళ్ళకి నేను సహాయం చేయాలి. మనం ఒక్క అడుగు ముందుకేస్తే భగవంతుడు 100 అడుగులు ముందుకేస్తాడు. మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళడం కన్నా, వెళ్ళే ఉత్సాహం కన్నా భగవంతుడు మనం తీసుకెళ్లే ఉత్సాహం ఎక్కువ ఉంది. మనకు అది తెలియట్లేదు.
మనం భగవంతుడి వైపు ఒక్క అడుగు వేస్తే, జస్ట్ సండే రాగానే 10:30కి జూమ్ ఆన్ చేసి నేను విందాం, ఈ కోరిక పుట్టినట్లయితే భగవంతుడు మీ ఇంటికి వస్తాడు. భగవంతుడి కృపకి మనం చాలా మంది చెప్తారు, టీటీడీ ఛానల్లో మనం చూస్తున్నాం, భగవంతుడి కృపకి పాత్రలు కండి. భగవంతుడి కృప ఎప్పుడూ ఉంది అందరి మీద, అందులో డౌట్ లేదు. అందరి మీద, ఈ కాల్లో ఉన్న వాళ్ళందరికీ, కాల్లో లేని వాళ్ళందరికీ, ఆ పాంప్లెట్ చూసిన వాళ్ళందరికీ, ఈ మెసేజ్ చూసిన అందరి మీద కూడా ఉంది. కాకపోతే ఒక్కటే, మన తాలూకు కృషి, హనుమంతుల వారు అది చూపిస్తున్నారు. మన కృషి కూడా ఉండాలి. మన కృషి ఉంటేనే భగవంతుడు కూడా మన, ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు, బయట మంచి ఎండ వస్తున్నది, తలుపు తీస్తే ఎండ లోపలికి వస్తుంది, తలుపు వేసేసుకుంటే చీకటి అయిపోతుంది. అయ్యో చీకట్లో ఉన్నాను నేను ఏడిస్తే మనకి ఏమొస్తుంది? తలుపు తీస్తే ఎండ వస్తుంది, వెలుతురు వస్తుంది, లైట్ వేస్తే వెలుతురు వస్తుంది. అలాగే మన మన మనసు తాలూకు తలుపులు ఓపెన్ చేస్తే భగవంతుడి కృప మనకి ఎంటర్ అవుతుంది, జూమ్ కాల్ మనకి ఎంటర్ అవుతుంది. అది ఇక్కడ మనకి చెప్తున్నారు, మనసుని స్నేహితుడిగా మార్చుకో, లేకపోతే అది నిన్ను నాశనం చేస్తుంది అనేది ఇక్కడ మనకి చెప్తున్నారు అనమాట. సో ఇలాగా అందరూ అనుకుంటున్నప్పుడు, అందరూ అనుకుంటున్నారు అనమాట, ఇప్పుడు ఏం చేద్దాం, అలాగే మనం సూసైడ్ చేసేసుకుందాం, ఇంకా మనకి బ్యాక్ వెళ్ళే పరిస్థితి కనపట్లేదు, ఇక్కడే అందరూ ప్రాణత్యాగం చేసేద్దాం, నిరాహార దీక్ష చేసి ప్రాణత్యాగం చేసేద్దాం అని కూర్చుంటారు. అయితే అందులో కొంతమంది, ఈ జటాయుడు అక్కడెక్కడో జటాయు ఎవరు ఆయన ఆ సీతమ్మ వారిని ఇక్కడ తీసుకెళ్లారని చెప్పారు, దానికోసం చూసి మన రాజు ఇక్కడ పంపించారు అనేది ఏదో మాట్లాడుకుంటున్నారు అంతే. నార్మల్ గా ఏదో మాట్లాడుకుంటున్నారు, ఇది నిజంగా జరిగి ఉంటుందా అని. ఈ జటాయు అనే వర్డ్ వినపడ్డారు, ఎవరికి? చపాతి వినపడ్డారు. అక్కడ ఒక 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 పెద్ద ఉన్నారు, గదకి రెండు వింగ్స్ విరిగిపోయి ఉన్నారు. ఈ జటాయు అనే పేరు వినగానే "ఆ, ఎవరు? నా అన్నగారి పేరు తీసుకున్నారు, జటాయు సంపాతి దాకా అన్నగారు. ఎలాగైతే జటాయు ప్రాణత్యాగం చేశారో అది వింటున్నారు. అంటే ఏంటి? రామ కథ కాకపోతే, రామకథ అంటే రాముడు కథ. ఎస్, అది నో డౌట్. రాముడు ఎలాగ వనవాసం చేసి అన్ని పర్ఫెక్ట్లీ ఫైన్. రామ భక్తుల కథ కూడా రామకథయే. చాలా మంది అంటే రామకథ అంటే ఈ భక్తుల కథ మనకు వద్దు, ఈ భరతుడు శత్రుఘ్నులు మనకు వద్దు, రాముడు కావాలి. భగవంతుడిని భక్తుడిని ఎవ్వరూ వేరు చేయలేరు. భగవంతుడి భక్తుల కథ కూడా భగవంతుడి కథే, జటాయు కథ కూడా రామ కథే. సో ఇప్పుడు ఈ వానరులందరూ నిరాశ సిచ్యువేషన్ లో ఉన్నారు, ప్రాణత్యాగంకి రెడీ అయిపోయారు. కానీ అనుకోకుండా అక్కడ రామకథ జరిగింది, సంపాతి వచ్చారు, నేను హెల్ప్ చేస్తాను, ఇప్పుడు హోప్ కలిగింది. ఎక్కడ అయితే మనకి నమ్మకం కోల్పోతామో, ఎక్కడైతే మనకు నమ్మకం లేదో, ఆ రోజు మీరు రామకథను వినండి, మీలో అన్ని ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోతాయి. రామాయణం బుక్ తీయండి, రామకథ వినండి, కృష్ణ లీలలు వినండి, గోవర్ధన గిరి లీలలు అవన్నీ ఉన్నాయి వినండి, త్రినావత కథలు ఇవన్నీ ఉన్నాయి, కృష్ణ బుక్ ఉన్నాయి, రామాయణం ఉన్నది ఇంట్లో ఆల్మోస్ట్ అందరికీ ఉంది. ఏంటి? రామకథ వినండి. నిరాశ నుంచి ఆశ సిచ్యువేషన్ లోకి మనం వెళ్తాం. ఇప్పుడు ఈ సంపాతి అలా పైకి ఎగిరి తను దూరం వెళ్ళలేదు, ఎందుకంటే రెక్కలన్నీ కాలిపోయి ఉన్నాయి. సో అలా పైకి వెళ్ళి ఆ పైనుంచి చూస్తారనమాట, లంక వైపు చూసి సందేశం ఇస్తారు. దూరంగా ఒక వనంలో ఒక స్త్రీ, చాలా చిక్కి శల్యం అయిపోయిన స్త్రీ ఉన్నారు, చాలా బాధపడుతూ ఉన్నారు. ఒక సాధ్వి డ్రెస్ వేసుకొని ఉన్నారు, ఆమె ఉన్నారు అక్కడ. ఒక నల్లటి వ్యక్తి, 10 తలకాయలు ఉన్న వ్యక్తి ఆమె అక్కడ నించుని ఏదో మాట్లాడుతున్నారు అని అది చెప్తారు. ఇప్పుడు ఈ డిస్క్రిప్షన్ వినగానే వీళ్ళందరికీ ఒక నూతన ఉత్సాహం లభిస్తుంది. అందుకే ఈ సుందరాకాండ మనకి చాలా మంది ఏమనుకుంటామో, అన్ఫార్చునేట్ సిచ్యువేషన్ అనుకుంటాం కదా. ఈ సిచ్యువేషన్ చాలా అన్ఫార్చునేట్ గా ఉంది. అన్ఫార్చునేట్ సిచ్యువేషన్ అంటే ఏమిటి? ఒకసారి మీరు చర్చించుకోండి. మనం ఏమనుకుంటాం, అన్ఫార్చునేట్ సిచ్యువేషన్ అంటే మనకి కష్టాలు వచ్చాయి, ఉం? మనకి ఫెసిలిటీస్ లేవు, అయ్యో ఒకప్పుడు ఎలా బతికేవాళ్ళం, ఈ రోజు ఇలా ఉన్నామా, నా ఫెసిలిటీస్ పోయి, నా జాబ్ పోయింది, నాకు ఇదైంది అదైంది ఇదైంది అనుకుంటామా లేదా? ఇవన్నీ అయినప్పుడు ఏమనుకుంటాం, ఇదంతా నా దౌర్భాగ్యం,
దౌర్భాగ్యం అంటే ధనం పోవడం కాదు, నేమ్ పోవడం కాదు. దౌర్భాగ్యం అంటే నమ్మకాన్ని కోల్పోవడం. ఆచార్యులు చెప్తారు, ఎప్పుడైతే నమ్మకం కోల్పోయామో మనం, అది అసలైన దౌర్భాగ్య సిచ్యువేషన్. కానీ ఎటువంటి సిచ్యువేషన్ ఉన్నా ఆ రామనామం, రామ కథ మనం తీసి విన్నట్లయితే, భగవద్గీత చదివినట్లయితే ఆటోమేటిక్ గా situation నుంచి బయట. ఈ ఈ సిచ్యువేషన్ లో, ఈ మొత్తం సుందరాకాండలో 3 సార్లు రామకథలు జరిగి హోప్ లేని సిచ్యువేషన్ నుంచి హోప్ఫుల్ సిచ్యువేషన్ లోకి వచ్చారు. ఒకటి ఈ సంపాతి జటాయు గురించి విన్న వెంటనే ఈ నూతన ఉత్సాహం వచ్చింది. రెండోది మనం 3వ సెషన్ లో తెలుసుకోవటం. సీతమ్మ వారి 4వ సెషన్ లో సీతమ్మ వారి దగ్గరికి వెళ్ళిన తర్వాత హనుమంతుడు రామకథ చేస్తాడు. అదంతా మనం అప్పుడు చర్చించుకుంటాం. సో రామకథ చర్చించగానే సీతమ్మ వారికి నూతన ఉత్సాహం. అలాగే సో నెలనాళ్ళ టైం ఇస్తారు సీతమ్మ వారు. ఆ టైంలో రావణాసుని సంహరించి వెళ్ళాలి. సో అదే ఆఖరి రోజు, 30 రోజులు, ఆఖరి రోజు నాడు 14 సంవత్సరాలు కంప్లీట్ అయిపోతాయి. 14 సంవత్సరాలు కంప్లీట్ అయిపోతే భరతుడి దగ్గరికి వెళ్ళాలి, మళ్ళీ అయోధ్య దగ్గరికి. అయోధ్య దగ్గరికి ఏ మాత్రం ఒక్క క్షణం లేట్ అయితే భరతుడు అక్కడ ప్రాణత్యాగం చేస్తారు. అప్పుడు మళ్ళీ హనుమంతుల వారు మళ్ళీ అయోధ్యకి వెళ్ళి రామకథ చేస్తారు. రాముడు వస్తున్నారు, మీరు అందించండి. 3 సిచ్యువేషన్స్ లో రామకథ జరిగింది. 3 సిచ్యువేషన్స్ లో అందరూ నిస్పృహ నుంచి ఆశలోకి వచ్చారు. సో రామకథ అంత ఇంపార్టెంట్, కృష్ణ కథ అంత ఇంపార్టెంట్, రామనామం అంత ఇంపార్టెంట్. ఈ రోజు మనం అవన్నీ వదిలేసుకున్నాం. పొద్దున్న లేస్తున్న దగ్గర నుంచి ఏం చేస్తున్నాం? సినిమా పాటలు పెడుతున్నాం. చాలా మంది చూస్తుంటే ఇది బాధ అనిపిస్తుంది. సినిమా పాటలు నడుస్తున్నాయి పొద్దున పొద్దున పోతే. ఎటువంటి సినిమా పాటలు? ఐటెం సాంగ్లు కూడా నడుస్తున్నాయి. ఇది దౌర్భాగ్యం. మార్నింగ్ లేచిన వెంటనే ఇంటి నిండా రామకథ ఇవన్నీ చదువుతూ ఉంటే ఎంత హాయిగా ఉంటుంది. అటువంటి సిచ్యువేషన్ లో ఎందుకు బాధలు వస్తాయి? ఎక్కడ రామనామ జపిస్తున్నారో అక్కడ ఎటువంటి బాధలు నడవు అని మన నెక్స్ట్ ఫ్యూచర్ లో, సెకండ్ సెషన్, 3వ సెషన్, 4వ సెషన్ లోకి వెళ్తుంటే మనకి క్లారిటీ పెరుగుతూ 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 వెళ్తున్నారు అనమాట. అక్కడ హోప్ లేని సిచ్యువేషన్ లో ఉంటారు. అప్పుడు లంక దగ్గరికి ఎవరు వెళ్ళాలి? ఇప్పుడు ప్రాజెక్ట్ వచ్చింది. ఈ ప్రాజెక్ట్ ఏంటి? ఇప్పుడు సీతమ్మ వారు అక్కడ ఉన్నారని తెలిసింది, కాస్త ఐడియా వచ్చింది. సీతమ్మ వారు ఇంకా క్లారిటీ లేదు, కానీ ఒక స్త్రీ ఉన్నారు, మనకి దగ్గరగా ఉన్న పోలికలతో ఉన్నారు. ఇప్పుడు ఈ లంకలోకి ఎవరు వెళ్ళాలి అనేది, ఈ ప్రాజెక్ట్ ఎవరికి ఇవ్వాలి అనేది చర్చలు జరుగుతున్నాయి అనమాట. ఎవరు చర్చిస్తారు? జాంబవంతుడు. జాంబవంతుడు ఒక బంధువు, బ్రహ్మపుత్రుడు. సో బ్రహ్మపుత్రుడు జాంబవంతుడు. సో ఈ జాంబవంతుడు ఎవరి ఫిట్ పర్సన్ అనేది చేస్తున్నారు అనమాట. సో ముందుగా అంగదుడు గురించి మాట్లాడతారు. అంగదుడు అంటే ఎవరు? ఇంటెలిజెన్స్. సో అంగదుడు చెప్తాడనమాట. అందరూ చాలా మంది చెప్తున్నారు, నేను ఇంత దూరం వెళ్ళగలను, నేను ఇంత దూరం వెళ్ళగలను, అంత దూరం ఎంతగలను. అలాగే అంగదుడు కూడా చెప్తారు, అందరికన్నా 800 మైల్స్ అంత దూరంగానే చక్కగా లంకకి చేరుకోగలను. కానీ నాకు ఒక్కటే ప్రాబ్లం. ఏంటా ప్రాబ్లం? ఒక్కసారి అక్కడ చేరుకుంటే నేను రాలేదు. ఎందుకు ఎందుకు రాలేదు? సాంబవాదం అర్థమైంది. ఇక్కడ చూడండి, మనం నా వల్ల కాదు అనేది ఎప్పుడైనా మనం చెప్తామా? నా వల్ల కాకపోయినా నేను చేస్తానని చెప్తాం. అహంకారం, నేనే చెయ్యాలి, అందరూ ఇదంతా నా వల్ల జరగాలి. అట్లీస్ట్ అంగదుడు ఏం చెప్పాడు? ఇది నా వల్ల కాదు. ఎంతో నిజాయితీగా ఉంటే గానీ ఇటువంటి మాట రాదు. అంగడిలో నిజాయితీ ఉంది. జాంబవంతుడికి అది అర్థమైంది, అంగడిలో నిజాయితీ ఉంది. ఎందుకు రాలేడు? వాళ్ళు గెంతలేదు సరే, అంగదుడు మళ్ళీ రాలేదా అంటే, అంగదుడికి ఉన్న బాధ అంటే వాలి పుత్రుడు కదా, వాలి కుమారుడు కాబట్టి అక్కడ ఉన్న అట్రాక్షన్స్ కి లోబడిపోతారేమో. ఈరోజు చూడండి, మనం చాలా మంది చదువులకని వాటికని ఇతర దేశాలకు వెళ్తుంటాం. చదువు అయిపోయాగానే వస్తానంటాం, ఏదో చేసి కూడా వస్తానంటాం, కానీ వస్తున్నారా? ఇక్కడ చూడండి, ఎందుకు రాలేదు? ఇక్కడ తెలీదా? మన ఏ కార్యంలో నుంచి ఈ భారతదేశం నుంచి బయటకు వెళ్ళాం? ఆ పని అయిపోగానే ఏం చేయాలి? తిరిగి రావాలి కదా. మరి ఎంతమంది వచ్చారు? ఇది అంబేద్కర్ సార్. ఒక్కసారి నేను అక్కడికి వెళ్తే అక్కడ మోహంలో పడిపోతాను. ఎందుకంటే వాలి దగ్గర విన్నారు, అంగదుడు వాలి దగ్గర విన్నారు రావణాసుడి తాలూకా సామ్రాజ్యం ఎలా ఉంటుందో.
ఆ సామ్రాజ్యంలోకి నేను వెళితే నేను రాలేను. ఇంటెలిజెన్స్ చెప్తుంది. సో మనం వెళ్ళలేని చోట వెళ్ళకపోవడమే మంచిది. కొన్ని సిచ్యువేషన్స్ లో వెళ్ళకపోవడం మంచిది. తిరిగి రాలేని అనిపించింది. సో అందులో అంగద గ్రేట్ ఆఫ్కోర్స్ జాంబవంతుడికి ఇది అర్థమైంది. తర్వాత జాంబవంతుడు చెప్పాడు, నేను కూడా ఒకప్పుడు గ్రేట్ వెళ్ళేవాడు, అంటే అంత క్రమంగా కాదులేండి. సో చాలా మంది మన పెద్దవాళ్ళు చూడండి, వృద్ధుల దగ్గర వాళ్ళ దగ్గర వెళ్ళి మాట్లాడి, అప్పట్లో మేము ఇంత చేసేవాళ్ళం, ఎన్నో కార్యం ఎన్నెన్నో చేసేవాళ్ళం, మా అంతటి వాడు లేడు, ఇన్ని చేసేవాళ్ళం వింటుంటారు పెద్దవాళ్ళు చాలా మంది. ఇప్పుడు ఏం చేస్తున్నాం? అప్పుడు చేశారు గుడ్, అందులో డౌట్ లేదు, కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాం? సో వృద్ధుల దగ్గర ఇప్పుడు చేయాల్సింది ఏమీ లేదు. అలానే అలానే జాంబవంతుడు వేస్టా? ఒకప్పుడు వామన అవతారంలోని మీరు చూసినట్టు వామన బలి చక్రవర్తి తల మీద మూడు పాదాలు పెట్టినప్పుడు ఒక పాదం పైకి ఎత్తుతారు. పైకి ఎత్తినప్పుడు ఏమవుతుంది? ఆ పై ఉపస్థలాలకి తగిలినప్పుడు అలా క్షీరసాగర సముద్రం బయటికి లోపలికి పడుతుంది. అదే మనకి ఇప్పుడు గంగగా ప్రయాగలో ప్రవహిస్తున్నది. ఎప్పుడైతే ఆ పాదం పైకి వెళ్ళిందో త్రివిక్ర ఆకారం రూపంలో ఈ త్రివిక ఈ ఈ పాదం చుట్టూరు 14 సార్లు ఆయన ప్రదక్షిణ చేశారు. మనం ఎవరైనా చేయగలమా? గుడ్డు మన మామూలుగా అంటే చాలా మంది చిరుకులు వెళ్తారు, 108 ప్రదక్షిణాలకు వెళ్తారు. అందరూ 108 ఒకేసారి చేయగలమా? విడతలు 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 చేస్తుంటాం. జామవంతుడు మొత్తం భూమండల ప్రదక్షిణ 14 సార్లు ఆయన పాదాల చుట్టూ చేశాడు. గ్రేట్ పర్సన్. ఇది ఎంత చెప్పండి? లంక లంక అలా వెళ్ళి ఇలా వచ్చేయచ్చు. కానీ ఏమన్నారు? నేను ముసలి. చాలా మంది ఇలాగే అంటారు, కానీ అంత తక్కువగా తీసేది కాదు జాంబవంతుడిని. జాంబవంతుడు ఏంటంటే, ఇప్పుడు నాకు శక్తి లేకపోవచ్చు, కానీ నాకు ఎక్స్పీరియన్స్ ఉంది. పెద్దవాళ్ళ దగ్గర ఏంటుంది? ఎక్స్పీరియన్స్. వాళ్ళు చేసే ఇది ఎనర్జీ లేకపోవచ్చు, కానీ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. శాస్త్రంలో మనం వృద్ధ అని వింటాం. మీరు వింటుంటారు వృద్ధ అని. వృద్ధ అంటే ఓల్డ్ పర్సన్, ఏదో తల నేర్చుకుపోయి, పళ్ళు రాలిపోయి, కళ్ళు కనపడక, ముడతలు పడిపోయింది, అది వృద్ధప్యం కాదు. వృద్ధ అని అంటే ఎవరైతే నాలెడ్జబుల్ పర్సన్, ఎక్స్పీరియన్స్ ఉన్నవాడు. ప్రహ్లాదుడు, 5 ఏళ్ల ప్రహ్లాదుడు వృద్ధుడు. ఎలాగా? ఎక్స్పీరియన్స్. ధ్రువ మహారాజ్, 5 ఏళ్ల ధ్రువ మహారాజ్ ఎక్స్పీరియన్స్డ్. సో ఏజ్ తో మ్యాటర్ కాదు, ఎక్స్పీరియన్స్ ఉందా లేదా మ్యాటర్. భగవంతుడి కార్యంలో ఎక్స్పీరియన్స్ ఉందా లేదా మ్యాటర్. ఈ ఎక్స్పీరియన్స్ తో నేను ఐడెంటిఫై చేయగలను. ఇది అసలైన ప్రాజెక్ట్ మేనేజ్మెంట్. మన ఆఫీసుల్లో పాటు ప్రాజెక్ట్ చూస్తుంటాం. ఎవరు ప్రాజెక్ట్ చేయాలి, నేనే చేయాలి, నాకే పేరు రావాలి. అందుకే ఆఫీసుల్లో మనకి ఎటువంటి ఆనందం లభించదు. అసలైన లీడర్ ఎవరు అని అంటే మరొక లీడర్ ని తయారు చేయాలి. ఇది జాంబవంతుడు చేస్తున్నది. లీడర్ అనేవాడు మరొక లీడర్ ని తయారు చేసే విధంగా ఐడెంటిఫై చేసి తయారు చేయగలరు. ఇక్కడ జాంబవంతుడు హనుమంతుడిని ఐడెంటిఫై చేశాడు. నువ్వే రైట్ పర్సన్. నెక్స్ట్ అలాగే ముందుకెళ్తే మహాభారత కాలంలో వచ్చింది. ద్వాపర యుగం వచ్చింది. మహాభారత కురుక్షేత్ర సంగ్రామం జరుగుతోంది. అప్పుడు ఒకసారి ఒక సిచ్యువేషన్ లో పాండవులందరూ వనవాసంకి వెళ్తున్నప్పుడు, వనవాసంలోనే అదే వెళ్ళారు. భీముడు ఈ ఒక కార్యం మీద ముందుకు వెళ్తుంటే వృద్ధుడు వృద్ధుడు అనే ఒక వృద్ధుడు కొడుకుని ఉంటారు అనమాట. తోక అడ్డు ఉంటుంది. ఏ వృద్ధ, ఏ కోతి, ఈ తోకను అడ్డగట్టి నేను దాటెళ్ళాను. నాకు వృద్ధాప్యం వచ్చేసింది, నేను లేపలేను, నా వల్ల కాదు, నువ్వే పక్క తీసిపెట్టు. భీముడు ట్రై చేస్తాడు. ఎంత ట్రై చేసినా తోక కదలదు. ఒక చేత, రెండు చేతులు, అన్ని చేతులు మొత్తం కింద మీద అన్ని పడుతున్నారు. అమ్మా ఇంకా నా వల్ల కాదు, మీరెవరో మహాపురుషులు లాగా ఉన్నారు, మీరెవరో మీరు సెలవు ఇవ్వండి అని అంటే, ఇప్పుడు హనుమంతుడికి కనపడతాడు. హనుమంతుల వారు ఒరిజినల్ ఫామ్ చూసి, నువ్వు వాయునందుడివి, నేను వాయునండి, నువ్వు నా అనుజుడివి. సో కాలక్రమేణా రేపొద్దున కురు మహాసంగ్రామం జరగబోతున్నది, కానీ నేను అందులో ఫిట్ చేయలేదు. ఎందుకంటే భగవంతుడి ఆజ్ఞ నాకు లేదు. కానీ ఈ తమ్ముడు అర్జునుడికి నేను సహాయం చేయగలను. ఎలాగా? జెండాపై కపిరాజు. జెండాపై కపిరాజు ఉన్నప్పుడు అక్కడి నుండి సౌండ్ అరుస్తాను, దానివల్ల కొంతమంది నశించిపోతారు అనమాట. అక్కడ ఏం చేశారు? హనుమంతుల వారు ఇప్పుడు చేయగలరు. తలుచుకుంటే మహాసంగ్రామం 1 నిమిషంలో కంప్లీట్ అయిపోతుంది.
ఏం లేదు, ఒకసారి ఆయన శరీరం పెంచి పడుకుంటే చాలు, మొత్తం కౌరవులందరూ స్మాష్. ఒక మూమెంట్ చాలు. కానీ అది ఇంకా నా వల్ల కాదు, అర్జునుడి ద్వారా నేను చేయిస్తాను. ఇప్పుడు ఏమైంది, జాంబవంతుడు హనుమంతుడిని గుర్తించారు, హనుమంతుల వారు ఇప్పుడు అర్జునుడికి గుర్తించారు. ఇది లీడర్షిప్ రోల్. గురువు తనకు రోల్ అంటే అది. జాంబవంతుడు అలాగే చెప్తున్నాడు అనమాట. అప్పుడే మందార పర్వతం వేయించి జై శ్రీరామ్ అనుకుని హనుమంతుల వారు లంక వైపు వెళ్ళారన్నమాట. ఇది ఇక్కడి నుంచి సుందరకాండ మనకి ప్రారంభం. ఇక్కడ వరకు సుందరకాండ ఎందుకు ప్రారంభం అయింది అనేది మనం చూసుకుందాం. ఇప్పుడు మందిర పర్వతం నుంచి జంప్ చేసిన తర్వాత ఇప్పుడు అసలైన సుందరకాండ ప్రారంభం అవుతుంది. సుందరకాండ ప్రారంభం అవుతుంది. ఏంటి ఈ కథ? సుందరకాండ ఒక మంచి బ్యాలెన్స్, ఫెయిత్ కి ఇంటెలిజెన్స్ కి మధ్యలో ఒక మంచి బ్యాలెన్స్ అన్నమాట. నమ్మకం ఉండాలి, అలాగనే బుద్ధి జ్ఞానం రెండు ఉండాలి, కానీ సమతుల్యంగా ఉండాలి. అంటే ఇప్పుడు మనకి బుద్ధి జ్ఞానం అనేది, ఇంటెలిజెన్స్ ఫెయిత్ ఎలా పెరుగుతుంది, కరెక్ట్ పాత ఎలాగే చూపిస్తుంది? బుద్ధి శాస్త్ర అధ్యయనం చేస్తే వస్తుంది. భగవద్గీత, రామాయణం ఇవన్నీ చదివితే మనకి బుద్ధి కలుగుతుంది, ఇంటెలిజెన్స్ పెరుగుతుంది. అంతేకాదు, అలాగే నమ్మకం ఎలా పెరుగుతుంది? ఎక్స్పీరియన్స్, స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ వస్తుంటే నమ్మకం పెరుగుతుంది. మనం హరే కృష్ణ మహామంత్రం నిరంతరం జపిస్తూ ఉంటే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ రామ, ఇది 108 సార్లు. సత్సంగానికి వస్తూ, సత్సంగంలో వస్తేనే మాత్రం మీకు నమ్మకం పెరుగుతుంది, లేకపోతే ఎటువంటి నమ్మకం ఉండదు. ఇతరుల దగ్గరికి వెళ్ళారనుకోని, అపసంప్రదాయంలోకి వెళ్ళారా, మన నమ్మకంతో ఆడుకుంటారు వాళ్ళు. నమ్మకం పెరగాలి సత్సంగాన్ని. మీరు ఎప్పుడు ఎవ్రీ సండే 10:30కి మీరు జాయిన్ అయ్యారనుకోండి, మంచి రామ కథ, ఏసీ భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద వారు ఇచ్చిన రామాయణం, భాగవతం, భగవద్గీత మనం ఎప్పుడు చర్చిస్తామో అప్పుడు నమ్మకం పెరుగుతుంది. దాంతో మనం హనుమంతుల లాగా స్వామి కార్యానికి సిద్ధం అవుతాం. భక్తి అంటే సేవ అనుభవం. ఈ సేవా అనుభవం వస్తున్న కొద్ది నెక్స్ట్ వచ్చే సెషన్ లో, నెక్స్ట్ ఆదివారంలో, ఇప్పుడు మన డిస్కషన్ జరిగింది. జాంబవంతుడు హనుమంతుడిని ఐడెంటిఫై చేసేది కరెక్ట్ పర్సన్ కింద. హనుమంతుడే ఎందుకు కరెక్ట్ పర్సన్? హనుమంతుల వారు ఎందుకు ఆ జై శ్రీరామ్ అని జంప్ చేశారు? ఒకటే ఒకటి రీజన్, నేను రాముల వారి సేవకుడిని. నేను ఎవరు, నాకు రాముడికి మధ్యలో ఉన్న సంబంధం ఏమిటి అని తెలుసుకున్న రోజు నాడు ఇది సెషన్ లో ఇది చూసుకో. సో ఇప్పుడు మీ అందరి కోసం ఇది ఈ సెషన్ ఓపెన్ చేస్తున్నాను. మీ అందరికి ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే మీరందరూ అడగచ్చు. నమ్మకం ఎప్పుడు పెరుగుతుంది అంటే డౌట్స్ క్లారిఫికేషన్ చేసుకున్నప్పుడే మనకి పోతుంది. హరే కృష్ణ. ఎనీ రియలైజేషన్స్, ఎనీ డౌట్స్? ఎనీవన్? ఎవరైనా ముందుకు రాకపోతే ముందుకు వస్తారా? హరే కృష్ణ ప్రభు, దండోత్సవం. హరే కృష్ణ జగన్నాథ్. ఎస్. అదే ఈరోజు సుందరకాండ ఈ సెషన్ స్టార్ట్ అవడం అనేది చాలా మంచి సూచకం. ఎందుకంటే మనం రామాయణం కథ వినాలి అనుకున్నప్పుడు అందులో ప్రతి ఘట్టం కూడా ఎంతో సుందరంగానే ఉంటుంది. అది సుందరకాండనే ఎంచుకున్నందుకు, ఎందుకంటే సుందరకాండ ఆల్మోస్ట్ అంతా కవర్ అవుతుంది అందులోని. అది మంచి ఈ సెషన్కి అది శుభారంభం అని నేను అనుకుంటున్నాను. అలాగే ముందుగా చెప్పింది భగవంతుడికి భక్తుడికి ఉండవలసిన సంబంధం, భక్తుడు భగవంతుడికి ఎంత దగ్గర అవ్వాలి, ఇలాంటి సంబంధించిన విషయాలు ఇంట్రడక్షన్లో సూచించారు. అది బాగుంది. అలాగే అలాగే మన మనస్సు, బుద్ధి వీటి గురించి చర్చ జరిగింది. ఈ మనసు ఏ విధంగా ఆలోచిస్తే బుద్ధి డిఫరెంట్, అంటే బుద్ధి ఎలాగో ఉంటుంది, మనసు ఎలాగ ఆలోచించింది, మంచిగా ఆలోచించింది అంటే బుద్ధి కూడా అదే అలాగా ఉంటుంది. మనం మనసుని చెడ్డ మార్గంలో ఆలోచిస్తుంటే, నెగటివ్గా ఆలోచిస్తుంటే థాట్స్ కూడా
మన బుద్ధి కూడా అదే ఆ విధంగా పనిచేస్తుంది. సో అంటే మనసుకి బుద్ధికి వ్యత్యాసం అనేది బాగా తెలియదు. అదొకటి నాకు నచ్చింది. అలాగే అయితే లాస్ట్‌లో అంటే హనుమంతుడినే ఎందుకు అది నెక్స్ట్ స్టెప్‌లో వస్తుంది. అంటే హనుమంతుడు తాలూకా ఎందుకు అంత గొప్పవాడు అవుతాను ఎందుకు అంత గొప్పతనం వచ్చింది అనేది అంటే భగవంతుడి పట్ల సేవకుడికి ఉండే ఆ తాలూకా నమ్మకం. అది ఎంత అనేది హనుమంతుడు దానికి నిదర్శనం. ఆ విషయాన్ని కూడా మనకి ఇంట్రడక్షన్‌లో నాకు చక్కగా తెలియజేసినందుకు తెలియజేశారు. ఈ సెషన్ అయితే ఓవరాల్‌గా మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే భక్తి మనం భగవంతుడి పట్ల ఏ విధంగా సేవకుడిగా మన క్వాలిటీ పెంచుకోవాలి. తర్వాత ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే సత్సంగంలో ఇప్పుడు మనం ఉంటాం. ఎవరైతే అంటే సిమిలర్ థింకింగ్ ఉంటుందో వాళ్ళ తాలూకా సంఘంలో కూర్చుంటే మన ఆలోచనలు కూడా అలాగే ఉంటాయి. తర్వాత ఆ కథ మీద ఇంట్రెస్ట్ ఎందుకంటే మనం భక్తులు ఎంత శ్రద్ధగా వింటున్నారు. మనం ఎందుకు ఇలా వినకూడదు, వినాలి అన్న ఇదొకటి వస్తుంది. తర్వాత మన వాతావరణంలో ఉంటే ఆటోమేటిక్‌గా ఇది జూమ్ సెషన్ కాబట్టి మన ఇంట్లో ఉంటాం. అది అది మన జూమ్ సెషన్ కాకుండా మామూలు సెషన్‌లో కూడా కూర్చుంటే ఇంకా ఎఫెక్టివ్‌గా ఉంటుంది. ఎందుకంటే అది నా అనుభవం. గత 4 రోజులు, 5 రోజులుగా నేను ఇక్కడ విశాఖపట్నం మందిరంలో ఎంతోమంది ఒక సుమారు 500 మంది భక్తులు అది అంటే పెద్ద పెద్ద సన్యాసులు, స్వామీజీలు ఇలాంటి వారి మధ్యలో ఉండి ఎన్నో వారి ప్రసంగాలైతేనేమి, ఇంకా ఆ వాతావరణం ఎవరు కనబడినా హరే కృష్ణ చెప్పుకోవడం. అంటే 24 గంటలు ఆ భక్తి అందులోనే మాకు రొటేషన్ జరిగింది. మనకేంటంటే ఆ సత్సంగం విడిచి బయటికెళ్తే భౌతిక విషయాలు చాలా మటుకు బుర్రలోకొస్తాయి. ఎందుకంటే మనం ఆఫీస్‌కెళ్ళామంటే అక్కడ సత్సంగం ఇంకెలా ఉంటుందో తెలీదు. అక్కడ విషయాలు అక్కడ మనం దీని మీద కాన్సంట్రేట్ చేయలేము. సో, అది సత్సంగం తాలూకా ఇంపార్టెంటు చాలా ఎంత అన్నది ఇందులో ఈ సెషన్‌లో మాకు తెలియజేశారు. అది 100% నేను దానికి ఏకీభవిస్తాను. హరే కృష్ణ నాకు ఈ అవకాశం ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు. ఇంకెవరైనా షేర్ చేసుకుందాం అనుకుంటున్నారా? మురళీ ప్రభు, విరాట్ ప్రభు, హరే హరే కృష్ణ మరి. హరే కృష్ణ. విరాట్ రాజ్ మా బాబు అండి, ఓకే. 8 ఏళ్ల బాబు. అలాగే. మా బాబుకు కూడా మన మన హిస్టరీ రామాయణం అన్న మన హనుమంతుడు అన్న తెలియడానికి రిజిస్టర్ చేసుకున్నా. నేనే చెప్తాను. అయితే భక్తి గురించి, భక్తి మార్గం గురించి ఎన్నో డౌట్స్ ఇన్ని రోజులు తెలియనివి తెలియజేశారు. చాలా థ్యాంక్ యూ. ఎస్పెషల్లీ సత్సంగంలో ఉండడం వల్ల దాని ఒక విలువ, ఇంపార్టెన్స్, తర్వాత మన మనసుని మన ఫ్రెండ్‌లాగా మార్చుకోమని చెప్పే మాట. మనసు అసలు సాత్విక లక్షణంతో పుట్టింది అన్న మాట గాని, ఆ తర్వాత బుద్ధికి, మనసుకి, విశ్వాసానికిను, ఇంటెలిజెన్స్‌కును చాలా చాలా డీటెయిల్‌గా చాలా బాగా చెప్పారండి. ఎన్నో విలువైన విషయాలు చెప్పారు. కాకపోతే మేమిది మొదటిసారి వింటున్నాం కాబట్టి, నేను మా వారు కూడా వింటున్నారు. ఆహ్, మీరు గనుక ఒకసారి నెక్స్ట్ సెషన్‌లో ఆహ్, రివ్యూ లాగా ఒకసారి. ఎందుకంటే మేము ఇప్పుడే కొత్తగా ఇలాంటి ఇందులో సూక్ష్మంలో మోక్షం అన్నట్టు ఆ, సూదిలో అది ఉన్నట్టుగా ఆ చిన్న విషయంలో కూడా ఎంతో ఎంతో విలువైన, ఎందుకంటే డైలీ లైఫ్ లో ఆచరించాల్సిన చాలా మంచి విషయాలు చెప్పారు. ఇప్పుడు దేవుడికి మనని దేవుడి దగ్గరికి చేర్చడానికి ఒక గురువుగా సహకరించి వాళ్ళకి ఎంతో ఉత్సాహం ఉంటుంది. సూర్యుడు రోజు కనిపిస్తున్నాడు, మనం దండం పెట్టుకుంటున్నావా లేదా లేచి అని. అలాగా చిన్న చిన్న విషయాలు కూడా ఇంప్లిమెంట్ చేసుకోవడానికి చాలా బాగా చెప్పారండి. కాకపోతే బిఫోర్ ఇట్ గోస్ అవే ఫ్రమ్ అవర్ మెమరీ, బిఫోర్ ఇట్ వి మైట్ మిస్ అవుట్ ఇట్ బికాస్ ఇట్స్ బీన్ 2 hour సెషన్ అండ్ కొంచెం ఆ, అన్‌ప్రిపేర్డ్ నోట్స్ తప్ప- లాగా కూడా రాసుకోలేదు. ఆ, మీరు కనుక బికాస్ మీరు పీపీటీ షేర్ చేశారు కాబట్టి ఒకసారి రివ్యూ లాగా హైలైట్ పాయింట్స్ లాగా చెప్తే తప్పకుండా చాలా అంటే మోర్ ఎఫెక్టివ్ ఉంటుంది. తప్పకుండా తప్పకుండా మీ 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 సజెషన్స్ అని కూడా ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేస్తాం. ధన్యవాదాలు. హరే కృష్ణ. ఎవరైనా రియలైజ్ చేస్తాం. ఓకే. సో ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ టైం
మన సెషన్ ముగి సాగర్ బాబు, ఐ థింక్ యు ఆర్ అన్మ్యూటింగ్ యువర్ సెల్ఫ్. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. వినపడతాను. ఒక్క నిమిషం. సుందరాకాండ అన్నది చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ. మనకి చిన్నప్పటి నుంచి స్టోరీగానే విన్నాం. కానీ నిన్నాళ్ళకి సుందరాకాండ స్టోరీలోని ఉన్న అంతరార్థం ఎంత ఉంది, అందులోంచి మనం ఎంత నేర్చుకోగలం, ఇంకా ఎంత నేర్చుకోగలం అన్నది ఈ సెషన్ వల్ల మనకి తెలుసండి. సో రాను రాను మనకి మోర్ థింగ్స్ అబౌట్ భక్తి అండ్ రియలైజేషన్ విల్ బి దేర్ యాజ్ వి గో ఇన్ టు ది స్టడీ క్లాసెస్. థ్యాంక్ యూ. ఇప్పుడే హనుమంతుల వారు ఎలాగైతే మొదటి స్టెప్ ఎంతారో మనం కూడా అదే స్టెప్ లో ఉన్నాం. సో ఒకసారి అలాగే మన ఎలాగో ఈ హనుమంతుల వారి ముందుకు ఎలా వెళ్తున్నారు, ఏం ఆటంకాలు వచ్చాయి, ఇవన్నీ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం వచ్చే సెషన్స్ లో మనం. వెరీ గుడ్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు ఏంటంటే మనం ఒక చిన్న కీర్తనతో, కృష్ణ కీర్తనతో మనం ముగిద్దాం. కృష్ణ 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 హే కృష్ణ 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 హే కృష్ణ 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 రక్ష మాం కృష్ణ 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 పాహి మాం రామ రాఘవ రామ రాఘవ రామ రాఘవ రక్ష మాం కృష్ణ కేశవ కృష్ణ కేశవ కృష్ణ కేశవ పాహి మాం హరే కృష్ణ 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 హరే 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 రామ్ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ్ 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 హరే హరే. హరే కృష్ణ. థ్యాంక్ యూ సో మచ్. సో మనం ఇలాగే నెక్స్ట్ వీక్ కూడా నెక్స్ట్ నేను ఎవరిని, రాముడు వారి సేవకుడిని అని హనుమంతుడు వారికి ఎలా తెలుసుకుంటారు, ఏమిటి జన్మ రహస్యం ఏమిటి, ఇక్కడి నుంచి మన సుందరాకాండ ఎలాగ స్టార్ట్ అవుతున్నది, మనం అందులో ఏం తెలుసుకోబోతున్నాము, ఇది నెక్స్ట్ వీక్ ఏ టైంకి 10:30కి మనం కలుద్దాం. హరే కృష్ణ. థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ. హరే హరే కృష్ణ 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 హరే 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 రామ రామ రామ. ధన్యవాదాలు రాజు. గురువు గారికి ప్రణామం. గురువు గారు ఈ సుందరాకాండ ప్రవచన సంకల్పం చేసినందుకు మీకు బహుత్ ధన్యవాదాలు సార్. మీ ద్వారా మాకు కొంత జ్ఞానాన్ని ఈ విధంగా కొన్ని విషయాలు, ఈ సంసార పరంపర విషయాలు నేర్చుకోవడానికి అవకాశం ఇచ్చినందుకు మీకు బహుత్ ధన్యవాదాలు సార్. నెక్స్ట్ మీరు చాలా బాగా ఈరోజు మీ ప్రవచనం స్టార్ట్ అయింది. మంచి ముహూర్తం, మంచిగానే ఇది ఇలాగా బాగా సాగరం లాగా అలాగా నడుస్తూనే మంచి జ్ఞానాన్ని మాకు ప్రసాదిస్తారని పదే పదే కోరుచున్నాం. రెండోది, దీంట్లో లింక్ లో జాయిన్ అయిన మహనీయులు అందరూ వాళ్ళ ద్వారా కూడా కొన్ని పాయింట్స్ ద్వారా మాలాంటి అజ్ఞానులకి జ్ఞానాన్ని సంకల్పిస్తారని, జ్ఞానం తెలుస్తుందనే ఉద్దేశంతోనే మేము మీ ప్రవచనాన్ని మేము శ్రద్ధతో భక్తితో వింటున్నాము. రెండోది, ఫస్ట్లీ మాకు ఏంటంటే భక్తి నుండి ఆ భగవంతుడికి మధ్యని ఉండే ఈ దూరాన్ని మాకు దగ్గర చేసి మమ్మల్ని ఆ పరమాత్ముడు పాదాలు పట్టుకోవాలనే ఆశతో మేము వింటున్న జ్ఞానాన్ని మాకు ప్రసాదిస్తారని మరీ 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 కోరుచున్నాం. హరే కృష్ణ. హరే. థ్యాంక్ యూ సో మచ్ రాజు. నమస్తే. ఇదంతా నేను చేస్తున్నది కాదు, ఇదంతా ఈ డివైన్ గ్రేస్ ఏసీ భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాదుల వారి కృషి. అది కూడా మనం 4వ సెషన్ లో ఆయన గురించి చర్చించుకుందాం. ఎవరు చేశారు, మనందరికి ఎటువంటి సంపదను అందించారు. ఒక్క సెషన్ మీరు అన్ని సెషన్స్ అటెండ్ అయ్యే ప్రయత్నం చేయండి. అట్లీస్ట్ ఈ 10 సెషన్స్ మీరు ఒక్కసారి కమిట్మెంట్ ఇచ్చుకొని ఈ 10 వీక్స్ 2 hours ఈచ్ నేను దీనికి అటెండ్ అవుతాను, మీలో మీరు చాలా డిఫరెన్స్ చూడగలరు. ఎంతను బికాస్ ఆఫ్ ఆచార్య మేము నిమిత్త మాత్రం. హరే కృష్ణ. మీ అందరూ సహకారంతో ఇలాగే సెషన్స్ కండక్ట్ చేయాలని. హరే కృష్ణ.
మళ్ళీ వచ్చే వారం